ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. మీకు మీ పూర్ణాత్మలకు స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్లైడియన్ మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం మరియు స్వాగతం, సుస్వాగతం. డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు కనెక్షన్ హీల్స్ అన్న టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. కనెక్షన్ అన్న దాంట్లోనే చాలా మీనింగ్ ఉంది. కనెక్షన్ ఎప్పుడు మిమ్మల్ని హీల్ చేస్తూనే ఉంటుంది. అయితే ఈ ఉన్న రహస్యం అంతా ఆ కనెక్షన్లోనే ఉంది. అంటే ఎలా? ఒక కనెక్షన్ అనేది ఎంత పర్సంటేజ్ ఉంటే మీరు హీల్ అవుతారు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. కనెక్షన్ ఎప్పుడు 100% ఉండాలండి, గుర్తుంచుకోండి. కనెక్షన్ హీల్స్ వెన్ యు ఆర్ ఇన్ 100%. ఎంత పర్సంటేజ్లో మీరు కనెక్టివిటీ ఉంటే ఎంత లాభం పొందుతారు అని కనుక మీరు అనుకుంటే 100% ఉండాల్సిందే. ఒక 20% కనెక్షన్ ఉంది, మిగతా 80 అయితే లేదు. మరి ఆ 20 మందమన్నా మాకు వస్తుందా? వస్తుంది, కానీ ఆ 80 దాన్ని డామినేట్ చేస్తుంది కాబట్టి అది మీకు ఎలాగో అందదు ఆ హీలింగ్. ఎందుకంటే ఆ 80లో లేరు కదా మీరు, అక్కడ ప్రతికూల వాతావరణం ఉంది. సో కాబట్టి దీన్ని డామినేట్ చేస్తుంది అక్కడ. సో ఎప్పుడైతే 100% ఉంటుందో మీకు హీలింగ్ క్లారిటీగా తెలుస్తుంది. ద కనెక్షన్ హీల్స్. దీంట్లోనే చాలా రహస్యం ఉంది. మీ జీవితం మొత్తం ఈ కనెక్షన్ హీల్స్లోనే ఉంది అని చెప్పచ్చు. మీ ఆత్మతో మీ కనెక్షన్ 100% ఉన్నప్పుడు మీరు నిరంతరం హీలింగ్లోనే ఉంటారు, హీల్ చేయబడుతూ ఉంటారు. హీలింగ్ అంటే ఏంటి? మీ దృష్టిలో ఏదో రోగం నయమైపోయి మంచిగా అవటం అని కాదు అక్కడ హీలింగ్ అంటే. హీలింగ్ ఇన్ ద సెన్స్ మీరు ఒక రైట్ పాత్లో ఉండటం, ఒక అనుభూతిని మీరు పొందుతూ ఉండటం, ఒక దివ్యత్వానికి సంబంధించిన ఒక అనుభూతిని, ఒక ఆత్మానందాన్ని మీరు పొందుతూ ఉన్న క్రమంలో మీరు హీల్ అవుతున్నారు అని చెప్పవచ్చు. అది హీలింగ్. అయితే మన వాళ్ళు రోగాలకి వాటికి కూడా బాగవటానికి హీలింగ్ అని వాడతారు. కానీ నిజానికి అసలు ఒరిజినల్గా హీలింగ్ అనే పదం ఏంటంటే మిమ్మల్ని సరి అయిన మార్గంలో ఉంచేది. నిరంతరం మీ మీద ఆ దివ్య కాంతి ప్రసారం చేయబడుతూ ఉంటుంది. మీరెప్పుడు దాంతో అనుసంధానమయ్యే ఉంటారు. ఆ కాంతి నుంచి మీకు నిరంతరము జ్ఞానం ప్రాప్తిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో మీ శరీరంలో కానీ మీ జీవితంలో కానీ ఏవైతే సరికాని ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్గా తొలగించబడతాయి. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, కనెక్షన్ అనేది కరెక్ట్గా ఉంచుకోవడానికే మనము ధ్యానం చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ కనెక్షన్ అనేది లోపిస్తోంది. మనం కళ్ళతో ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని చూస్తున్నామో భగవంతుడితో మనకున్న కనెక్షన్, అంటే మన ఆత్మతో మనకున్న కనెక్షన్ మనం కోల్పోతున్నాం. ఎందుకంటే మన దృష్టి ఎప్పుడు బాహ్యంలోనే ఉంటుంది. మన కనెక్షన్ ఇక్కడ దేంతో ఉంటుంది? బాహ్యంతో ఉంటుంది, అంతరంతో లేదు. కానీ అంతరంతో ఆల్రెడీ ఉంటుంది నీకు, కానీ అది మీరు గుర్తుపట్టలేదు. మీరు కొత్తగా కనెక్షన్ ఇస్తున్నారు. దేంతో కనెక్షన్ ఇస్తున్నారు? కనెక్ట్ అవుతున్నారు సొసైటీతో కనెక్ట్ అవుతున్నారు. ఇది కళ్ళతో ఏదైతే చూస్తున్నారో బాహ్య ప్రపంచంలో దాంతో కనెక్ట్ అయిపోతున్నారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ కనెక్టివిటీ వల్ల మీకు బాహ్యం అంతా మీ లోపలికి వస్తూ ఉంటుంది. అక్కడ కనెక్షన్ హీల్స్ అనేది ఉండదా అంటే ఉంటుంది, దాని లెవెల్లో అది ఉంటుంది. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి, బాహ్యంలో మీకు తెలిసిన ఒకే ఒక విషయం ఏంటంటే ఏదన్నా మనకి రోగం వస్తే మనం డాక్టర్ దగ్గర చూపించుకోవాలి అని. సో మనం అక్కడికి వెళ్ళాం, ఎందుకంటే మన దృష్టి బాహ్యంలోనే ఉంది. మనకు ఒక కనెక్షన్. ఇప్పుడు ఏంటి కనెక్షన్? మనకి బాహ్యంలో ఉన్న డాక్టరే మన కనెక్షన్. సో ఇప్పుడు ఆ డాక్టర్ మీద మీకు పూర్తి నమ్మకం ఉండి మీరు దాని మీద మందులు వాడుతూ
చాలా విశ్వాసంతో ఉన్నారనుకోండి, అక్కడ మీరు హీల్ చేయబడతారు. కానీ గుర్తుంచుకోండి, అది టెంపరరీగా. ఇక్కడ మీరు కనెక్షన్ దేంతో పెట్టుకుంటున్నారు అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంది. ఒకటి, కనెక్షన్ ఎంత శాతం పెట్టుకున్నారు అన్నది మొదటి పాయింట్ అయితే, రెండోది కనెక్షన్ దేంతో పెట్టుకుంటున్నారు మీరు. ఒక ఫిజికల్ వరల్డ్తో పెట్టుకుంటే మీకు ఓన్లీ గుళ్ళు, గోపురాలు, హాస్పిటల్స్, సినిమా థియేటర్లు మొత్తం ఇవే ఉంటాయి. కానీ ఈ కనెక్షన్ వల్ల కూడా మీకు అక్కడ ఏం జరుగుతుంది, ఒక కనెక్టివిటీ వల్ల, అంటే మీరు పూర్తిగా లీనమైపోవటం వల్ల ఏమవుతుందంటే మీరు అక్కడ రోగాలు నయం చేసుకుంటారు, కానీ ఉపరితలంలో మాత్రమే, ఒక ఫిజికల్ బాడీ వరకే అవి. మీకు లోపల ఏముంది అనేది తెలియదు. అదే మీ సోల్తో మీరు కనెక్షన్ అయ్యారనుకోండి, మీ లోపల ఉన్న 7 బాడీస్ హీల్ అవుతూ ఉంటాయి. మీరు కాస్మిక్ ఎనర్జీతో కనెక్ట్ అయ్యారనుకోండి, మొత్తం 7 బాడీస్ హీల్ అవుతూ ఉంటాయి. ప్రధానంగా ఇక్కడ బాడీస్లో మొదటి 3 బాడీస్ ఏవైతే ఉన్నాయి, ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, ఎమోషనల్ బాడీ, ఈ 3 కంపల్సరీగా మీకు ప్రభావితం అవుతూనే ఉంటాయి ప్రపంచానికి. ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఈ ప్రపంచం ఈ భౌతిక దేహాన్ని మాత్రమే ప్రభావితం చూపించి దాన్ని వృద్ధాప్యంలోకి, రోగాల్లోకి నెడుతుంది అని మాత్రమే మీరు నమ్మకండి. ఎందుకంటే మీరు మీ జీవితంలో వచ్చే కష్టాలు ఓన్లీ ఈ ప్రపంచం ఫిజికల్ బాడీ మీద అటాక్ చేయటం వల్ల, దాంతో మీరు కనెక్ట్ అయి ఉండటం వల్ల, బాహ్య ప్రపంచంతో మీరు ఈ ఫిజికల్ బాడీ అంతా, అంటే సరి అయిన ఆరోగ్య విధానాన్ని పాటించకుండా, జీవన విధానం సరిగ్గా లేకపోవడం వల్ల, ఆహారపు నియమాలు సవ్యంగా పాటించకపోవడం వల్ల, ఏదైతే మీ బాడీ స్పాయిల్ అవుతుందో ప్రస్తుతం, తన యొక్క సహజత్వాన్ని అది కోల్పోతుంది, నిరంతరంగా మరణం వైపు ప్రయాణం చేస్తూ ఉందో, అందుకే దీనికి మృత్యులోకము అనే పేరు. సో ఈ మరణం వైపు మీ ప్రయాణం సాగుతూ ఉన్న క్రమంలో మీ జీవితంలో ఎన్నో కష్టాలు కూడా వస్తూ ఉంటాయి. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మీకు? నిజానికి బాడీ మాత్రమే కొలాప్స్ అవ్వాలి, కానీ మీ జీవితంలో కష్టాలు కూడా ఉన్నాయి, బాధలు కూడా ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, మీ సెకండ్ బాడీ, నెక్స్ట్ మీ థర్డ్ బాడీ, మీ మెంటల్ బాడీలో కూడా ప్రాబ్లం ఉంటుంది, అలాగే మీ ఎమోషనల్ బాడీలో కూడా బ్లాక్స్ ఉంటాయి. బాడీ ఉంటుంది, బ్లాక్స్ ఇన్ ద సెన్స్ సరికాని ఎనర్జీస్ అందులో ఉండటం, అంతే. బ్లాక్ అని కాదు, అందరు బ్లాక్స్ అని వాడతారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు, కానీ నిజానికి అక్కడ ఏంటి, ఒక సరికాని ఎనర్జీ అనేది ఈ 3 బాడీస్లో ఉండటం వల్ల మీ జీవితం మొత్తం తల్లకిదిలైపోతుంది. చాలా మంది ఫిజికల్ బాడీకి ఏదో చేయించేద్దాం, మెడిసిన్స్ వాడదాము, లేదంటే హీలింగ్ చేద్దాము ఎవరన్నా మాస్టర్తో, లేదా క్రిస్టల్స్ వాడదాం. మీరు ఎన్ని చేసినా ఫైనల్గా సెకండ్ బాడీ, మెంటల్ బాడీ కరెక్ట్గా లేకపోతే, అలాగే మీ ఎమోషనల్ బాడీ కూడా కరెక్ట్గా లేకపోతే, మీరు చేసేది ఒక్క ఫిజికల్ బాడీకి అయినప్పుడు అది ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వదు. సో గుర్తుంచుకోండి, ఈ రోజు నుంచి మీ లోపల ఉన్న 2 బాడీస్ కూడా ప్రక్షాళన అయి తీరాలి. ఎందుకంటే మెంటల్ బాడీ అనేది చాలా ఇంపార్టెంట్, అలాగే ఎమోషనల్ బాడీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫిజికల్ బాడీ మెంటల్ బాడీ మీద ప్రభావం చూపిస్తుంది, అలాగే మళ్ళీ మీ ఎమోషనల్ బాడీ మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫిజికల్గా ఫస్ట్ మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారో రియల్ లైఫ్లో, అలాగే ఫిజికల్గా ఎలా అయితే లైఫ్ స్టైల్ మీరు లీడ్ చేస్తూ ఉంటారో దాని యొక్క ప్రభావం మీ మెంటల్ బాడీ మీద పడుతుంది. మీ మానసిక శరీరం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రకరకాల మూఢనమ్మకాలతో ఉంటుంది. మీ నమ్మక వ్యవస్థ మొత్తం ఫిజికల్ బాడీలో లేదు, మైండ్ లెవెల్లో, అంటే మానసిక శరీరంలోనే ఉంది. దాంట్లోనే ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. అది క్లీన్ చేయాలంటే ఒక ధ్యానం ఒకటే మార్గం. ఆ తర్వాత ఎమోషనల్ బాడీ ఉంది, దాన్ని కూడా ధ్యానం ద్వారానే మీరు హీల్ చేసుకోవాలి, ధ్యానం చేయాలి కంపల్సరీ. అయితే దాంతో పాటుగా ఫిజికల్ బాడీ క్లెన్సింగ్లోకి రావాలన్నా, ఆ మిగతా 2 బాడీలు, తద్వారా ఆ 2 బాడీస్ కూడా మీకు ప్రాబ్లం క్లియర్ అయిపోయి అందులో ఉండే సరికాని ఎనర్జీస్ అన్ని బయటికి వెళ్ళిపోవాలన్నా, మీ జీవన విధానం కూడా బాగుండాలి. ఫస్ట్ థింగ్, ఇక్కడ లైఫ్ స్టైల్ ఈజ్ ఎవ్రీథింగ్ అండి, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒక్క లైఫ్ స్టైలే మీ లైఫ్ని చేంజ్ చేసేది, అందుకే దాని లైఫ్ స్టైల్ అన్న. కానీ మీ లైఫ్లో చాలా మంది స్టైల్ కొడుతూ ఉంటారు, కానీ దానివల్ల ఏ ఉపయోగం లేదు. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అంతే. ఇక్కడ స్టైల్ కొట్టామంటే గుర్తుపెట్టుకోండి, అది డార్క్ ఫోర్సెస్, ఈ స్టైల్స్ అన్నిటిని ఎంటర్టైన్ చేసేది డార్క్ ఫోర్సెస్.
మీ మైండ్లో ఉన్న అహంకారం వల్ల మనం స్టైల్ కొడతాం ఎక్కువ. కానీ ఈ స్టైల్ ఈ శాశ్వతం కాదు, అశాశ్వతమైంది ఇది. ఎందుకంటే ఒకడు యంగ్లో ఉన్నప్పుడు స్టైల్ కొట్టగలడు, ఇంకా వృద్ధాప్యం వచ్చాక ఇంకేం కొడతాడు స్టైల్. సో కాబట్టి ఏదైనా శాశ్వతమైంది పట్టుకోవాలి. అశాశ్వతమైన ఫ్యాషన్స్, అశాశ్వతమైన స్టైల్స్ ఇవన్నీ ఉండకూడదు మానవుడికి. కేవలం అతనికి కావాల్సింది ఒకటే, తన ఆత్మ చైతన్యంలో తను ఉండటం. అంటే చైతన్యం ఎప్పుడు చూడండి పూర్తి జాగ్రత్త అవస్థలో ఉంటుంది. అలా ఉన్నప్పుడు అది హీల్ చేయబడుతూనే ఉంటుంది. అంటే భగవంతుడితో ఒక కనెక్టివిటీలో ఉంటుంది, 100% కనెక్షన్. ఒక జంతువు ఉంది, అది కనెక్షన్ హీల్స్ అనే దాన్ని పూర్తిగా పాటిస్తుంది. అదేంటంటే అది ఏ జంతువైనా తీసుకోండి, జీవరాశుల్లో ఒక మనిషి తప్ప. మనిషి కొంచెం అతి తెలివిగా మారాడు కాబట్టి ఇలా ఉంది, కానీ మిగతా జంతువులన్నీ కనెక్షన్ హీల్స్ అనే పాలసీనే ఫాలో అవుతూ ఉంటాయి. అవి ఉదయం పూట నిద్ర కరెక్ట్గా అలారం పెట్టుకోకుండానే లేస్తాయి. అలాగే ఆకాశంలో ఆహారం కోసం తిరుగుతాయి పర్టికులర్గా. సో మళ్ళీ సాయంత్రం ఆ సూర్యాస్తమయం అయ్యేసరికి అది కరెక్ట్ టైంకి ఇంటికి వస్తుంది. లేట్ నైట్ మూవీస్ కానీ లేకపోతే ఫ్యాషన్స్ కానీ పబ్బులకు వెళ్ళటం కానీ ఇలాంటి పక్షులన్నీ చేయవు. అందుకే అవి అంత ప్రశాంతంగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి, స్వచ్ఛంగా ఉంటాయి. అవి అబద్ధాలు ఆడాల్సిన పని లేదు, దొంగతనాలు చేయాల్సిన పని లేదు. ఎందుకు? కనెక్షన్ హీల్స్. ఇక్కడ తన సోల్తో తన కనెక్టివిటీలో ఉంది, తన బ్లూ ప్రింట్తో తన కనెక్టివిటీలో ఉంది, తన పూర్ణాత్మతో తన కనెక్టివిటీలో ఉంది. వీటన్నిటికీ గ్రూప్ సోల్స్ కదా ఇవన్నీ, అందుకని వీటికి కలిపి ఒక పూర్ణాత్మ ఉంటుంది, దాంతో కంప్లీట్గా కనెక్షన్లో ఉంటాయి. కాబట్టి వీటికి నిర్ధారించబడిన ఆహారాన్ని అవి స్వీకరిస్తాయి, నిర్ధారించబడిన సమయ వేళల్ని పాటిస్తాయి. అంటే ప్రతిదీ పర్ఫెక్షనే ఉంది అక్కడ. అంటే యూనివర్సల్ ఫ్లోలో భాగంగా, అంటే ప్రకృతిలో భాగంగా అది ఎలా ఉంది? అలైన్మెంట్లో ఉంది. అప్పుడు కనెక్షన్ హీల్స్ అనేది దానికి వర్తిస్తుంది. అందుకే దానికి ఎటువంటి జబ్బులు రావు, దానికి అసలు ఎటువంటి అవకతవకలు లేవు జీవితంలో. అరే ఆహారం దొరక్కపోతే ఏంటి నా పరిస్థితి రేపు అనే టెన్షన్ లేదు. దీనికోసం అది ముందుగానే దాచుకోవటం అనేది ఏముండదు. ఏ రోజుకి ఆ రోజు దానికి కావాల్సింది దొరుకుతుంది. చాలా మంది కనిపిస్తుంది, ఒక పక్షికి తెల్లారేసరికి తనకేం కావాలో అది దొరుకుతుంది అన్న కాన్ఫిడెన్స్లోనే అది వెళ్తుంది. దానికి వేరే అపనమ్మకం అనేది ఉండదు. మళ్ళీ వెతుక్కోవడానికి వెళ్తా, మళ్ళీ ఏదో ఒకటి దొరుకుతుంది తీసుకొస్తా, అంతే. అది తింటా నేను. కానీ అది మానవులకు ఎందుకు లేదు అన్న పాయింట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక పక్షి నిజానికి మీరు అనుకుంటున్నట్లు అదేమి వెతకటం, కొంచెం డీప్ సబ్జెక్ట్లోకి వెళ్దాం మనం. అది పోయి వెతికినట్టు మీకు అనిపిస్తుంది, అవి ఇవి చూస్తూ ఉంటుంది, ఎక్కడ ఆహారం దొరుకుతుందా అని అక్కడికి వెళ్తుంది, అది తెచ్చుకుంటుంది, తింటుంది. ఇది మీకు కనిపించే ప్రపంచం. కానీ నిజానికి ఒక పక్షి తనతో తను కనెక్ట్ అయింది కనుక తన వాస్తవాన్ని అది సృష్టించుకుంటుంది, తన ఫుడ్ని అది మేనిఫెస్ట్ చేసుకుంటుంది. తనకి ఇప్పుడు ఏం కావాలి? ఫుడ్ కావాలంటే దానికి ఇంకేం కోరికలు లేవు. పిల్ల పెళ్లి చేయాలని లేదు, మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ తీరిపోవాలని లేదు. జీవితంలో తనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని రెక్టిఫై చేసుకోవాలని ఐడియా అయితే దానికి లేదు. తెలుసుకునేది ఒకటే, అది కూడా ఆకలి అయింది, మనం వెళ్ళి తెచ్చుకోవాలి, దట్స్ ఇట్. సో కాబట్టి మనం వెళ్ళి తెచ్చుకోవడము అనేది అక్కడ లేదు, నిజానికి మేనిఫెస్ట్ చేసుకోవటం మాత్రమే ఉంది. అది ఎప్పుడైతే లోపల అంతరంలో అనుకుంటుంది, జస్ట్ మేనిఫెస్ట్, అది మేనిఫెస్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే అది దైవంలో ఒక భాగం కనుక తనకు కావాల్సిన దాన్ని మేనిఫెస్ట్ చేసుకునే అంత ఎలిజిబిలిటీ దానికి ఉంది. ఎందుకంటే దానికి ఒక మైండ్ అనేది లేదు పక్కదోవ పట్టడానికి, అపనమ్మకము అనేది లేదు, తన మీద తన పూర్తి నమ్మకంతో ఉంది. కాబట్టి తన ఫుడ్ని అది మేనిఫెస్ట్ చేసుకుంటుంది. ఒక కోడైనా, ఒక మేక అయినా, ఒక జంతువు అయినా, ఒక పక్షి అయినా, ఎనీ యానిమల్. ఫుడ్ దొరకట్లేదని పస్తులు పడుకునే యానిమల్స్ అయితే లేవు. ఈవెన్ మీరు చెట్లన్నీ నరికేయండి అయినా కానీ దొరుకుతాయి వాళ్ళు. ఎందుకంటే మేనిఫెస్టేషన్ అక్కడ ఉన్నదంతా మేనిఫెస్టేషన్. కనెక్షన్ హీల్స్ అంటే మీనింగ్ అదే. మీ కనెక్షన్ ఎప్పుడైతే మీ ఇన్నర్తో ఉంటుందో యూ కెన్ మేనిఫెస్ట్ వాట్ యు వాంట్. యువర్ నీడ్స్ ఎలాగో ఫుల్ఫిల్డ్ బై ద యూనివర్స్.
మీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, మీ అత్యవసరాలు, అవి ఎలాగో యూనివర్స్ ద్వారా తీర్చబడుతూనే ఉంటాయి. ఇక మీ వాంట్స్ కూడా నెరవేరుతాయి కొన్ని కొన్ని ఒక సర్టెన్ స్టేజ్ వరకు కూడా మీరు కోరిక అది నెరవేర్చబడుతూ ఉంటుంది అప్ టు సమ్ ఎక్స్టెంట్. కానీ అంతకు మించి సొసైటీని చూసి మీరు కాపీ కొడతారు చూడండి. వాళ్ళకుంది కాబట్టి మనకు కూడా ఉండాలి, మా చుట్టాల్లో ఆ మాత్రం లేకపోతే నడవదు, ఈ మాత్రం కట్నం ఇవ్వకపోతే కుదరదు, ఇట్లా ఏవో మీకు కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఆ నమ్మకాలని ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం యూనివర్సిటీ లేనే లేదు. అసలు మీరే కష్టపడాలంటే కష్టపడితే వచ్చే డబ్బు కాదు అది. మీరు ఏదైతే ఒక లెవెల్ చూపించాలనుకుంటారో అది మీరు కష్టపడి పొద్దున్న నుంచి రాత్రి దాకా పనిచేసి సంపాదించే దాంతో అన్ని లక్షలు అయితే రావు సడన్గా. కానీ మరి వస్తున్నాయి అంటే అక్కడ మీరేం చేయాలో అది చేస్తారు లక్షలు రావడం కోసం, ఈజీ మనీ కోసం. కానీ దాని యొక్క మరి ఆ ఈజీ మనీ మీరు సంపాదించేటప్పుడు మీకు ఒక విషయం తెలియదు, దాని పర్యవసానాలు కూడా ఉంటాయి ఈ సృష్టిలో. పర్యవసానము ఉంటుంది, ప్రతి చోట పర్యవసానం ఉంటుంది. మీరు ఈజీ మనీ సంపాదిస్తారు, మొదట్లో బాగానే ఉంటుంది, కానీ దాని పర్యవసానాలు అనుభవించడం అనే దగ్గరికి వచ్చేసరికి మీరు దాని బిల్లు కట్టాల్సి వస్తుంది. మీరే హోటల్లో ఆర్డర్ ఇస్తాం, తర్వాత బిల్లు కడతాం, అన్ని తింటాం. అలాగే ఇక్కడ కూడా మనకు కావాల్సింది మనం తీసుకోవచ్చు, ఎందుకంటే ఫ్రీ విల్ కదా. ఇక్కడ ఎవరెవరినైనా మోసం చేయొచ్చు, ఎవరెవరినైనా ఈజీ మనీలో షేర్ మార్కెట్లో సంపాదించవచ్చు, లేదంటే ఇంకేదైనా చేసి డబ్బు సంపాదించవచ్చు. అట్లా ఈజీ మనీ రావడానికి మీరు 100 మార్గాలు ఎత్తుక్కొని మీ బుర్ర పెట్టి దాంతో, కానీ ఎప్పుడైతే మీ అవసరానికి మించి ఏదైతే వస్తుందో అది కొంచెం వచ్చిందనుకో, దాని పర్యవసానం చాలా తక్కువ ఉంటుంది. అదే భారీ లెవెల్లోనే సంపాదిస్తున్నారనుకో, మీకు తెలియకుండానే ఇలా సంపాదించుకోవడం మనం సేఫ్టీ, భవిష్యత్తులో మనకు కావాలి వృద్ధాప్యం వచ్చాక అనుకుంటే, అప్పుడు దాని బిల్లు మొత్తం మీరే కట్టాల్సి వస్తుంది. అంటే మీరు దానికి తప్పకుండా మీరు ఏం చేసినా గుర్తుపెట్టుకోండి, మీ బ్రతుకు తెరువు కోసం, మీ మనుగడ కోసం మీరు సంపాదించుకుంటూ ఉన్నంత వరకు మీరు సేఫ్ జోన్లో ఉంటారు. ఎందుకంటే ఆ సంపాదనలో కూడా మీ మేనిఫెస్టేషనే ఉంటుంది. మీకు అత్యవసరం, మీ అత్యవసరాలు అవి కాబట్టి అవి ఎలాగో తీర్చబడతాయి యూనివర్స్ ద్వారా. అప్పుడు మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. కానీ అంతకు మించి మీరు ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతారు, ఎక్కడి నుంచి మీ జీవితంలో కష్టాలు మొదలవుతాయి. ఎందుకంటే పర్యవసానాలు అనే అకౌంట్ ప్రారంభం అవుతుంది. మీకు స్పెషల్గా ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఇక స్టార్ట్ చేశాడు కదా వర్క్, ఇక దీని పర్యవసానం అంతా నీ అకౌంట్లో. ఇప్పుడు ఈ పని చేశాడు కాబట్టి దీనికి ఇంత పర్యవసానం ఉంది కాబట్టి ఇది ఒక రోగం రూపంలోనా, లేకపోతే ఒక కష్టం రూపంలో, ఒక పరిస్థితి రూపంలో, ఒక టెన్షన్ రూపంలో, ఒక అనారోగ్యం రూపంలో రెడీ చేసి పెట్టి ఉంచుతూ ఉంటారు. ఇక బిల్లు పెరిగిపోతూ ఉంటుంది నీకు అకౌంట్. నీ అకౌంట్లో ఎన్ని ఉన్నాయి ఇంకా కర్మలు అనేది చూస్తారు తర్వాత. కార్మిక్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది పైన. అందుకే ఈ గ్రహాన్ని మీరు ఖాళీ చేయాలన్నా కానీ మీకు ఇంకా ఇక్కడ కార్మిక్ అకౌంట్స్ ఉన్నా అంటే మీరు ఇంకా పర్యవసానాలు ఏవైతే నేర్చుకోకుండా, ఇప్పుడు దీని పరిస్థితి ఇది అని మీకు తెలియదు, కానీ దాని పర్యవసానం ఆల్రెడీ మీ అకౌంట్లో ఉంది, అది మీరు అనుభవించి తీరాలి. అందుకే దాన్నే మనం కర్మ అంటున్నాం నిజానికి. సో దేన్ని చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుంది అన్నది మీకు పక్కాగా తెలిసి తీరాలి. అయితే అది మీకు పొరపాటున కూడా ఎల్కేజీ నుంచి మీరు పీజీ వరకు చదివే చదువుల్లో కానీ, మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో కానీ, లేకపోతే ఇంకెక్కడన్నా వ్యాపారాలు చేస్తే అందులో కానీ, లేకపోతే షేర్ మార్కెట్లో కానీ ఇలాంటివి ఎక్కడా ఉండవు. మీకు నేర్పించరు పర్యవసానాలు, కారణం, కార్యము, పర్యవసానం ఇలాంటివి ఏవి నేర్పించరు. ఎందుకంటే ఈ పనికి వస్తాయి కదా రియల్ లైఫ్లో. ఒక మనిషి ప్రశాంతంగా, ఆరోగ్యంగా, గాలిలో తేలిపోతూ ఆనందంగా జీవించడానికి, భగవంతుడితో ఒక అనుసంధానమై ఒక సజీవమైన దేవుడిగా భూమి మీద బతకడానికి కావాల్సినవేవి మీకు అందుబాటులో ఉండవు బాహ్య ప్రపంచంలో. మీరు ఒక బానిసగా మీరు మారాలి. మీ చుట్టూ ఉన్న ప్రపంచం మీ బానిసత్వాన్నే కోరుకుంటుంది. మీరు బానిసలుగా ఉండాలి, దాని కోరిక అదే. మీరు ఆధారపడి ఉండాలి, అటు ప్రభుత్వాల మీద కావచ్చు, దేవుళ్ళ మీద కావచ్చు, ఎవరి మీదైనా కావచ్చు, తల్లిదండ్రుల మీద, టీచర్ల మీద, అందరి మీద, జీవితంలోని ప్రతి దశలో మీరు ఆధారపడుతూనే ఉండండి. మీకు లోపల నుంచి అన్నీ ఉంటాయి కానీ ఏం తెలుసుకోవద్దు. మీరు లోపలికి వెళ్తే అన్ని గ్రహాల జ్ఞానము మీ లోపలే ఉంటుంది కాబట్టి మీకు అనంతమైన జ్ఞానము, భగవంతుడితో మీకుండే కనెక్షన్ దగ్గర నుంచి, ప్రకృతితో మీకుండే కనెక్షన్ దగ్గర నుంచి మొత్తం అన్ని సమస్తము విషయాలన్నీ అర్థమైపోతూ ఉంటాయి. ఎక్కడ రాసి ఉండదు, లోపల నుంచి మీకు తెలిసిపోతూ ఉంటుంది అన్ని గ్రహాల సమాచారం. కానీ ఇక్కడ ఈ గ్రహం మీద మిమ్మల్ని బానిసలుగా మార్చడానికి కావాల్సినటువంటి పరిమిత సమాచారాన్ని మీరు పట్టుకున్నారనుకోండి,
అంటే లోపల నుంచి తీసుకోకుండా బయట నుంచి తీసుకుంటే పరిమితమై అది. సో కనుక బాహ్య ప్రపంచం ఎప్పుడు ఆకర్షణీయంగా మిమ్మల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. ఫ్యాషన్స్ అనేవి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. చీరలు అనేవి ఎప్పుడు చూడండి కొత్త కొత్త డిజైన్లు వస్తూనే ఉంటాయి. మనోళ్ళు కొంటూనే ఉంటారు స్త్రీలు పోయి. మరి బట్టల షాపులు ఎందుకు అంత పెద్ద పెద్ద మాల్స్ ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే వాళ్ళు ఒక దగ్గర ఆగట్లేదు. వాళ్ళకి ఎప్పుడు నిరంతరం ఒక మార్పు, ఒక మాయ కావాలి. ఈ కలర్, ఆ తర్వాత మళ్ళీ ఇంకో కలర్, ఆ తర్వాత ఇంకో డిజైన్, ఆ తర్వాత ఇంకోటి 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 అట్లా వస్తూ ఉంటాయి. మీరు ఇక ఎప్పటికీ ఇక దాని వెనకే పడతారనమాట ఎన్నాళ్ళకైనా. మీరు ఫ్యూచర్లో ఏ ఫంక్షన్ చేసినా మళ్ళీ బట్టల యావే ఉంటుంది మీకంతా. అంటే ఏంటి, ఈ ప్రపంచం అట్లా నిరంతరం మిమ్మల్ని ఒక మాయకి గురి చేస్తుంటది. సో దానివల్ల మీ కనెక్షన్ అనేది అటు ఉంటుంది మీకు. కానీ కనెక్షన్ అటైనా పూర్తిగా ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే మీకు ఒక వ్యక్తి, ఒక సాధారణ సగటు మానవుడు ఎవరైతే ఆత్మని ధరించి ఉన్నాడో, వాడు పొరపాటున కూడా వాడు ఎంత మాయలో ఇరుక్కున్నా, ఎంత బాహ్య ప్రపంచంలో ఫ్యాషన్స్లో ఇరుక్కున్నా, ఎంత మా అంటే ఒక వ్యసనాలలో ఇరుక్కున్నా, గుర్తుపెట్టుకోండి వాడు 100% అటు ఉండలేడు. ఎందుకంటే వాడి లోపల ఒక ఆత్మధారి అతను. అతనికి ఏదో లోపల లాగుతూనే ఉంటుంది లోపల నుంచి. అదేంటంటే నేను అసలు కరెక్ట్ మార్గంలో వెళ్తున్నానా ఏంటి, దీని పర్యవసానాలు ఎందుకంటే వాడికి తెలిసిపోతూ ఉంటాయి. ఈ పని చేస్తే దాని పర్యవసానం ఇలా ఉంది. ఇక్కడ మందు తాగాడంటే దాని అనారోగ్యం అవుతుంది, లివర్ పోతుంది. సిగరెట్ తాగితే ఊపిరితిత్తులు పోతున్నాయి. ఇక్కడ ఈ పని చేస్తే దాని పర్యవసానం ఇలా ఉంది. సో ఇట్లా ప్రతి చోట అన్నీ ఉంటాయి, వాడికి అన్ని తెలియజేయబడుతూ ఉంటాయి. అందుకే వాడు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ గా బాహ్య ప్రపంచంలో బతకలేడు. ఒక ఆత్మధారి ఎవరైతే ఉన్నారో వాడు ఎప్పుడు ఒక ఆత్మ న్యూనత భావంలో కొట్టుకుంటూ ఉంటాడు. లోపల ఒకటి బయట ఒకటి. బయట ఏమో మైండ్ దానికి ఎడిక్ట్ అయిపోయి ఉంటుంది, వాడి సోల్ మాత్రం చెప్తూనే ఉంటుంది కన్నా ఇది తప్పు, దీని పర్యవసానాలు మళ్ళీ నువ్వే అనుభవించాలి అని. సో ఈ పోరాటం చాలా మంది లైట్ వర్కర్స్ కి జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. కొంతమంది చాలా నిర్లిప్తంగా అయిపోతారు కొన్నాళ్ళకి, కొంతమంది ఇక డల్ అయిపోతారు. చాలా మంది జీవితంలో ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక దశలో తప్పనిసరిగా వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. ఆ కన్ఫ్యూజన్ లో భాగంగా వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇక అప్పుడు ఏంటి అసలు ఈ మార్గం కరెక్టా కాదా, నా చుట్టూ ఉన్న వాళ్ళేమో వేరే చెప్తున్నారు, నేను ఇక్కడ ఏదైతే నాకు చెప్పబడుతుందో నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో అది కొద్ది మందే ఉన్నారు నా స్ట్రెంగ్త్, కానీ వాళ్ళ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళ కోసం మనం చాలా సార్లు తల వంచాల్సి వస్తుంది. ఒక కన్ఫ్యూజన్ లో కూడా మనం వెళ్తూ ఉంటాం, ఏంటి పరిస్థితి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే మీ కనెక్షన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందో మీ ఇన్నర్తో, అది రాను రాను బలహీనం అయిపోతూ ఉంటుంది బాహ్య ప్రపంచం. ఎందుకంటే అదంతా నిజంగా లేదు, ఉన్నట్టు కనబడుతుంది. మీరు ఫ్యాషన్ లో ఉన్నారు అని అనుకుంటున్నారు, ఫ్యాషన్స్ ని ఫాలో అవుతున్నారు, ఎప్పటికప్పుడు సొసైటీలో నేనంటూ ఒక హోదాలో ఉన్నాను అనుకుంటున్నారు. నిజానికి ఆ సొసైటీ లేదు, ఆ జనాలు లేరు, ఏమీ లేరు, మీరు ఒక భ్రమలో ఉన్నారు. అందుకే ఈ విషయం తెలుసుకున్న షిరిడి సాయిబాబా కానీ యోగులు కానీ సైలెంట్ అయిపోయారు. కొందరు పెద్దగా ఈ భౌతికమైన వాటిని పట్టించుకోవటం మానేశారు. అయితే ఈ నేపథ్యంలో మీరు నీట్గా ఉండడంలో తప్పు లేదు కదా. ఇప్పుడు ఈ సొసైటీలో ఉన్నారు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ హిమాలయాల్లో ఉండకుండా వచ్చి ఇక్కడికి వచ్చి మనందరి మధ్యలో ఉండి సంసారంలో నిర్మాణాన్ని పొందాడు ఆయన. అంటే ఎన్నో నిగూఢ రహస్యాల్ని, ఆధ్యాత్మికమైన రహస్యాల్ని ఆయన బహిర్గతం చేశారు. అంటే ఆధ్యాత్మికత అంటే కేవలం ఒక శ్వాస మీద ధ్యాస అనే కాదు, ఒక అనంతంగా అదొక మహాసాగరము అని మనకి తెలియజేసే విధంగా మరి అన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ నుంచి, అన్ని దేశాల నుంచి పుస్తకాలు తీసుకొచ్చి మన దగ్గర పెట్టాడు. ఒక పిరమిడ్ మాస్టర్ అంటే అన్నీ నేర్చుకోవాలి, అన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఏం చెప్తున్నాయో కూడా తెలుసుకోవాలి అని అతను కోరుకున్నాడు. ఇన్ఫాక్ట్ అతని జన్మ కారణం అది అయ్యి ఉండొచ్చు. ఈ ప్రపంచానికి నిజమైన ఈ జ్ఞానాన్ని అందించాలి. ఎన్ని రకాల జ్ఞానాలు ఉన్నాయో ఆధ్యాత్మిక ప్రపంచాలు, ఆ బోధనలు, అవన్నీ కూడా ప్రతి ఒక పిరమిడ్ మాస్టర్ కంపల్సరీగా అవగాహన చేసుకొని ఈ ఆనాపానసతి ఎందుకు ఇంత బెటర్, ఎలా మనం దీంతో మన సోల్ వైపు ప్రయాణించవచ్చు అన్న విషయాన్ని అతను మరింతగా అర్థం చేసుకోవడానికి ముందుగా అవన్నీ తెలుసుకోవాలి అని ఆ బుక్స్ అని పెట్టాడు. కానీ ఫైనల్ గా మీరు ఎన్ని చదివినా ఏం చదివినా మళ్ళీ అదే ఆనాపానసతి చేయాలి మీరు. సో కనుక ఇక్కడ మీ కనెక్షన్ ఎంత బలంగా ఉంటుంది గుర్తుంచుకోండి, అంతంతగా మీరు హీల్ చేయబడుతూ ఉంటారు. అంటే మీరు ఒక భగవంతుడిగా ఉంటారు, హీలింగ్ ఇన్ ద సెన్స్ ఒక రైట్ పాత్ లో ఉంటారు.
ప్రతి క్షణం ఒక రైట్ పాత్, ప్రతి క్షణం. ఇది ఎవ్రీ సెకండ్ ఎప్పటికప్పుడు మీరు ఎరుకలో ఉండవలసి ఉంటుంది. కాసేపు ఎరుక లేకుండా, కాసేపు ఎరుకతో, కాసేపు ఎరుక లేకుండా, కాసేపు ఎరుకతో. మొదట్లో ఇట్లా నడుస్తూ ఉంటుంది మీకు. అందుకే ధ్యానం చేసేవాళ్ళు చూడండి, కాసేపు ఏదో ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటారు. మళ్ళీ ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మళ్ళీ సడన్ గా ఒక 10 సెకండ్స్ కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటారు. మళ్ళీ శూన్యం అవుతుంది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ నార్మల్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే ఏంటి, ఇట్లా ఇట్లా ఉంటుంది, ప్రయాణం సాగుతూ ఉంటుంది. కానీ మీరు ఏ రోజైతే ఒక స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటారు, ఇప్పుడు లైఫ్లో సెటిల్మెంట్ అంటారు చూడండి, మీరు బయట మనకు ఒక సెటిల్మెంట్ ఉండాలని, అట్లా సెటిల్మెంట్ మనుషులు చూడండి కంటిన్యూగా బాహ్య ప్రపంచంలోనే ఉంటారు, చాలా ఇష్టంగా. కొంచెం కూడా గ్యాప్ రానియరు, కళ్ళు మూయరు. చూడండి చాలా మంది కళ్ళు మూయరు. వాడు అలసిపోయి డేటా అయిపోయి ఇంట్లో ఇక నిద్ర బాగా వచ్చి వాడి బాడీలో కూడా డేటా అయిపోయి నీరసం వచ్చేసి అప్పుడు వాడు పడిపోతాడని. అప్పటిదాకా 1 గంట అయినా నిద్రపోరు చాలా మంది. ఎందుకంటే ఇక వాడికి నిద్ర పట్టదు, వాడు అలసిపోయిపోతున్నాడు. కానీ ఎరుక అనేది చూడండి, ఇక్కడ ఎరుకని ప్రార్థించుకున్నవాడు కూడా నిద్రపోడు. అలాగే కింద డౌన్ ఫాల్లో ఉన్నవాడు ఎవడైతే ఉంటాడో, లోయెస్ట్, వాడు నిద్రపోడు ఒక రకంగా. అయితే వీడు నిద్రపోకుండా ఉండటానికి వాడు నిద్రపోకుండా ఉండటానికి చాలా తేడా ఉంది. వాడు సోల్తో ఉన్నాడు, వాడు ఎరుకతో ఉన్నాడు. సోల్ ఎరుకలో ఉంది కాబట్టి వాడు ఆ ఎరుకని ప్రాప్తించుకున్నాడు కాబట్టి వాడు నిద్రపోవట్లేదు. కానీ వీడు అట్లా కాదు, వీడు వ్యసనం అయిపోయింది వాడికి. బానిసత్వం వల్ల వాడు అలా మెలుకుతూనే ఉన్నాడు. వాడికి ఈ శరీరం యొక్క గొప్పతనం తెలియక ఆ కళ్ళని వృధా చేస్తున్నాడు. ఆ దివ్య శక్తిని వాడు తీసుకోవట్లా. ఇలా ఏంటంటే మన జీవితంలోనే మనం కనెక్షన్ ఉన్నప్పుడు మాత్రం ఒకలా ఉంటాము, కనెక్షన్ లేకపోతే మరోలా ఉంటాం. సో అందుకే కనెక్షన్ హీల్స్ అన్నదాన్ని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కనెక్షన్ ఎప్పుడు మిమ్మల్ని హీల్ చేస్తూనే ఉంటుంది. అయితే మీరు దేంతో కనెక్షన్ పెట్టుకున్నారన్నది మాత్రం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అని మీరు తెలుసుకోవాలి ఇక్కడ ఈరోజు. సో మీరు బాహ్యంతో కనెక్షన్ పెట్టుకున్నప్పుడు దాని నుంచి హీలింగ్ ఏం రాదు. ఎందుకంటే అక్కడ అన్ని వికల్పాలు ఉంటాయి ఎక్కువగా. అంటే అది కరెక్ట్ కాదని మీకు తెలుసు, కానీ మీరు అటే వెళ్తూ ఉంటారు ఆకర్షింపబడి. సో అక్కడ ఒక ఘర్షణ ఉంది. ఈ ఘర్షణలో భాగంగా మీకు అక్కడ హీలింగ్ ఉండదు. కానీ ఇక్కడ అట్లా కాదు. మీ లోపలికి వెళ్ళే కొద్దీ మీ కనెక్షన్ బలపడితే కనుక 100% లోపల నుంచి హీలింగ్ మాత్రమే ఉంటుంది, ఇంకేముండదు. ఎందుకంటే ఒక మనిషి ఆనందంగా మాత్రమే ఉండగలడు, ఇంకా వేరే విధంగా ఉండలేడు. అతను వేరే విధంగా ఉంటున్నాడు, అతని జీవితంలో కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి అంటే గుర్తుంచుకోండి, అతను ప్రకృతికి విరుద్ధంగా ఉన్నాడు. ఎలా ఉంటాడు ప్రకృతికి విరుద్ధంగా అంటే అతని ఆలోచనల ద్వారా, అతని నడవడిక ద్వారా, జీవన విధానం ద్వారా. మెయిన్ జీవన విధానం, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు. జీవన విధానము అనేది, అది లైఫ్ స్టైల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అదొక్కటి చేంజ్ చేసుకుంటే చాలు, మీ జీవితం ధన్యాలైపోతుంది, మీ కనెక్షన్ రీఎస్టాబ్లిష్ అయిపోతుంది. అప్పుడు హీలింగ్ ఆటోమేటిక్గా నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడు మీకు కనెక్షన్ మాత్రమే హీల్ చేయగలుగుతుంది. సో కాబట్టి ఇన్నర్తో కనెక్షన్ మీరు పొందాలి అన్నది మీరు ఎప్పుడూ అర్థం చేసుకోవాలి. దీనికోసమే కాంతి శరీరధారులైన మనందరం ఈ సమయంలో భూమి మీద ఉన్నాం. కాంతి ప్రసారాలు కూడా జరుగుతున్నాయి, వాటితో మన కనెక్టివిటీ ఉండాలి తప్ప సొసైటీతో ఉండకూడదు. అయితే సొసైటీతో ఆల్రెడీ ఉండింది కదా, ఇప్పుడు ఎట్లా అంటే ఆ క్వశ్చన్ రాదు చాలా మందికి. సొసైటీతో ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది, ఒక అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరచుకున్నారు మీరందరూ సొసైటీతో. ఎందుకంటే మీకు ఇప్పుడు సొసైటీకి వ్యతిరేకంగా మనం ఏం మాట్లాడినా సొసైటీకి వ్యతిరేకంగానే ఉంటుంది. అది ఆధ్యాత్మికంగా ఏదైనా పొరపాట్లు మాట్లాడారు అనుకోండి మీరు ఇంట్లో ఎట్లా ఉంటుంది, ఏదో అదో పెద్ద తప్పులాగా ఉంటుంది. సొసైటీ అంతా ఎటుపోతుంది, మీరు ఎటుపోతున్నారు. అంటే ఏంటి, సొసైటీ చేసేది ఏదైనా కానీ ఎక్కువ మంది దేన్ని ఫాలో అయితే దాన్నే మనం ఫాలో అవ్వాలా, అది చెడైనా కానీ కాదు. ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ వాళ్ళు ఏం నమ్ముతున్నారు అనేది అసలు మనకు అనవసరం. మనం అంతర్లీనంగా కనెక్ట్ అయినప్పుడు మనం ఏం నమ్ముతున్నాము లోపల నుంచి, వాట్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ అవర్ మెడిటేషన్, యూ షుడ్ బిలీవ్. అదే మీరు ఆ అనుభూతిని మీరు లోపల నుంచి తెచ్చుకోవాలి. ఆ అనుభూతి ద్వారా మాత్రమే మీకు ఇక్కడ జ్ఞానం అందించబడుతుంది. టెలిపతి మీ లోపల యాక్టివేట్ అయ్యే ఉంటుంది మీ పుట్టుకతోటి. మీరు ఆ కనెక్షన్ అనేది మీ లోపల ఉంది, దాన్ని మీరు గుర్తించినప్పుడు మీ హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బాహ్య ప్రపంచంలో కాంతి ప్రసారాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మీరు ఇప్పుడు కాంతిని స్వీకరించే క్రమంలో
ఫస్ట్ మీరు తెలుసుకోవాలి మీ శరీరము కాంతి స్వీకరణకి సిద్ధంగా ఉంది అన్న విషయాన్ని. అప్పుడే మీరు ఆ కాంతిని స్వీకరిస్తారు. స్పేస్ షిప్స్ ఉన్నాయి. అవన్నీ ఏం చేస్తున్నాయో ఎవరికీ తెలీదు. అవి అసలు లేవని అనుకుంటున్నారు ప్రజలు. గుర్తించింది కొంతమందే. కానీ ఆ స్పేస్ షిప్‌లు అసలు ఏం చేస్తున్నాయంటే కాంతి ప్రసారాలే చేస్తున్నాయి. ఆ కాంతి ఎవరి కోసం అంటే మీకోసమే. మీరు ఆ కాంతిని స్వీకరించినప్పుడు మీ లోపలికి ఎంతెంతగా అయితే మీ కాంతిని స్వీకరిస్తూ ఉంటారు, అంతంతగా మీరు బలపడిపోతూ ఉంటారు. మీ డీఎన్ఏ చేంజ్ అయిపోతూ ఉంటుంది. మీ లోపల డీఎన్ఏ ఉంది. మీ డీఎన్ఏనే మీ నాలెడ్జ్ యాక్చువల్లీ. అయితే మీ డీఎన్ఏ దేనితో కనెక్ట్ అయింది? మీ చక్రాస్‌తో కనెక్ట్ అయింది. అయితే ఇదంతా ఒక వ్యవస్థ. లోపల చక్రాస్ కానీ, మళ్ళా ఆ చక్రాస్ అన్నీ మీ ఎంజైమ్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి మీ బాడీలో. ఆ ఎంజైమ్సే మీరు ఆరోగ్యవంతమైన శరీరాన్ని కలిగి ఉండడానికి కారణం. సో కనుక మీ శరీరంలో ఒక పెద్ద వ్యవస్థ ఉంది. దాన్ని ఇష్టం వచ్చినట్టు ఉద్యోగ వ్యాపారాలకి, ఇష్టం వచ్చినట్టు బయట తిరగటానికి, వీటికి కాదు. దీని లోపలికెళ్తే అదొక పెద్ద ప్రయోగశాల. అసలు ఈ శరీరం గురించి పట్టించుకోకుండా ఓన్లీ పొద్దున్నే డబ్బా కట్టుకొని బయటికెళ్ళి, మళ్ళీ ఎప్పుడో రాత్రికి అలసిపోయి ఇంటికొచ్చి, మళ్ళీ అన్నం తిని పడుకొని, ఈలోపు టీవీ జూసి, 2 మూవీస్ జూసి, ఇట్లా పడుకునే వాళ్ళకి అసలు ఈ శరీరము ఏంటి? అసలు ఇందులో ఉన్న అద్భుతాలేంటి? దీని లోపల ఏముంది అసలు యాక్చువల్లీ? ఇది ఎలా? దీని ఫ్యూయల్ ఏంటి? మనం తినే భోజనం మాత్రమేనా ఫ్యూయల్? ఇంకేమైనా ఉందా? అని ఎప్పుడన్నా ఆలోచిస్తే గదా! అలాంటి ఆలోచనలు కలగాలంటే ముందు ఈ బాహ్య ప్రపంచానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్ని పక్కన పెడితే, అసలు ఈ బాడీ ఏంటి? ఈ బాడీకి సంబంధించిన ఫ్యూయల్ ఏంటి? ఈ బాడీ ఎంత వరకు ఎదగగలదు? అసలు ఎదుగుదల అంటే ఏంటి? నిజానికి ఎదుగుదల అనేది లేదు. జస్ట్ గుర్తుపట్టడం అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో నీ లోపల గుర్తించడం. నీలో ఉన్న దైవాన్ని నువ్వు గుర్తించడం ప్రారంభించినప్పుడు అది మీకు అందుబాటులోకొస్తుంది. మీరెక్కడో ఒక సినిమా థియేటర్‌లో ఒక సినిమా ఆడుతోందన్న విషయం ఒక వాల్ పోస్టర్‌ని గుర్తించారు. రోడ్డు మీద వెళ్తూ, వెళ్తూ ఒక చోట వాల్ పోస్టర్ కనిపించింది. అది ఫలానా థియేటర్ పేరుంది. ఫలానా డేట్ ఉంది. ఆ డేట్ నుంచి నడుస్తోంది ఇందులో సినిమా అని. అంటే మీరక్కడికి దాన్ని గుర్తుపట్టారు. ఆ గుర్తు పట్టిన తర్వాత ఎటెళ్తున్నారు మీరప్పుడు? సినిమా థియేటర్ వైపు వెళ్తున్నారు. లేకపోతే అసలు తెలవదు. సో, అలాగే ఇక్కడ గూడా మీ శరీరం లోపల ఏముంది అని ఫస్ట్ మీరు గుర్తుపడతారు. గుర్తుపట్టిన తర్వాత ఇక దాని వైపే ఎళ్తారు. ఎందుకంటే ఇక బయటున్నది ఏం నథింగ్ అనిపిస్తది మీకు. ఇదేంటి నేను బయట వెతికానేంటబ్బా ఇన్నాళ్ళు. అసలు మూలం నా దగ్గరే ఉంది గదా! కరెక్ట్‌గా నా బొడ్డుకి 2 అంగుళాల కింద నా మూల చైతన్యం ఉంది. ఆ మూల చైతన్యమే మొత్తం నడిపిస్తోంది. నన్నే గాదు. ఈ విశ్వాన్ని గూడా అదే నడిపిస్తోందబ్బా! ఈ ఆలోచన విధానం మీకొచ్చినప్పుడు మీరు మారిపోతారు. అంటే చూడండి ఎవరికి వాళ్ళిక్కడ యూనివర్స్‌లో. మీరు మాత్రమే సెంటర్ పాయింట్. సెంటర్ మీరే ఉంటారెప్పుడు. అది మీరు తెలుసుకునే కొద్దీ మీరు మాత్రమే ఉన్నారు. మిగతావేవీ లేవు. ఇంకేం లేదు. మొత్తం హెడ్ మీరే. మీ ద్వారానే ఈ విశ్వం మొత్తం పరిపాలించబడుతుంది అని తెలుసుకున్న రోజున మీరు పరిపూర్ణులైనట్లు లెక్క. అయితే ఇది వివిధ దశల్లో జరుగుతుంది. మీరు మాత్రమే ఉన్నారు. నీ చుట్టుపక్కల ఈ సొసైటీ లేదు, ఈ జనం లేదు అనే స్థితి ఒకటొస్తది మొదట్లో. తర్వాత ఈ సోలార్ సిస్టమ్‌లో ఎవరు లేరనిపిస్తుంది. తర్వాత మెల్లిగా ఈ విశ్వంలో మీరు మాత్రమే ఉన్నారని మీకు అర్థమవుతుంది. ఇది ఒక ఒంటరి ప్రయాణం అయితేనే ఇలా జరుగుతుంది. జంటగా చేయాలనో, లేకపోతే ఒక గ్రూప్‌గా చేయాలనో అనుకోకండి ఎప్పుడు ఆధ్యాత్మికతలో. మా ఆయన గూడా వస్తే బావుంటది. మా పిల్లలు గూడా వస్తే బావుంటది. లేతే మా ఆవిడొస్తే బావుంటది. ఇట్లాంటివి గాదు. మీరు ఇందులోకొచ్చారు అంటే, మీరొక అన్‌లిమిటెడ్ ఫ్రీడమ్‌ని మీరు పొందబోతున్నారని అర్థం. స్వేచ్ఛ. ఆత్మ ఎప్పుడు నీకు పరిపూర్ణమైన స్వేచ్ఛనే ఇస్తుంది. ఆ స్వేచ్ఛని మీరు ప్రాప్తించుకుంటారు. కానీ మైండ్ ఎప్పుడు బంధించాలనే చూస్తుంది. మైండ్ ఎప్పుడు మిమ్మల్ని కొన్ని నమ్మకాలలో బంధించాలని చూస్తుంది. మీరు ఒక మెకానికల్ లైఫ్‌లో ఉండిపోవాలని చూస్తుంది. అందుకే చాలామంది గవర్నమెంట్ జాబ్స్ ఎందుకు ఇష్టపడతారు? అసలు ఉద్యోగం ఎందుకు ఇష్టపడతారు ఫస్ట్ థింగ్? ఒకే దగ్గర ఒకేలా ఉంటుందది. నిరంతరంగా. సో, కాబట్టి ఇక రకరకాలు
కొంతమంది ఏమో సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోతారు, కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ ఎత్తుక్కుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళకి దాని పట్ల కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. కానీ ఇక్కడ గుర్తుపెట్టండి, ఇక్కడ ఇప్పుడు మీరు నిలకడగా మీరు ఒకే దగ్గర ఉన్నప్పుడు మీరు ఇంకా డెవలప్మెంట్ అనేది ఉండదు. మీరు ఎవరినైనా చూడండి, ఎంప్లాయీస్ ఒక దశలో రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు. అసలు వాళ్ళ గమ్యం ఏంటో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే జీవితం అంతా వాళ్ళు వాడబడ్డారు అంతే. ఈ ప్రపంచం ఎప్పుడు వాళ్ళని వాడుకుంటూనే ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ ఈరోజు గుర్తుపెట్టుకోండి ఈ క్లాస్ మొత్తంలో. అదేంటంటే మీరు వాడబడుతూ ఉంటారు. ఇక్కడ వాడకం మాత్రమే ఉంది, ఇంకేం లేదు. భర్త భార్యని వాడతాడు, భార్య భర్తని, పిల్లల్ని, పిల్లలు తల్లిదండ్రులు వాడుతూ ఉంటారు. ఆ విషయం మీకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మీకు మంచినీళ్ళు కూడా ఇవ్వరు, కానీ మీకు వాళ్ళ నోట్లో సైతం అన్నం పెడుతుంటారు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. అది ఎందుకంటే ఇంకా జనరేషన్, ఇంకా వాళ్ళు అంతేలే అనుకుంటారు, మీరు ఇంతేలే అనుకుంటారు, అయిపోతుంది. ఇదంతా ఎందుకు, ఇదంతా జరుగుతున్నప్పటికీ ఎందుకు మనం ఈ ఒక మాయలో ఉంటాము అనేది మీరు అర్థం చేసుకోవాలి. అందుకే అప్పుడు మీరు ఎలా జీవించాలి, ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ ఏంటి, నేను ఎంతవరకు వీళ్ళతో ఉండాలి, వీళ్ళందరూ నన్ను వాడుతున్నారు, నేను కూడా ఒక దశలో నన్ను నేను చెక్ చేసుకుంటే నేను వీళ్ళని వాడుతూనే ఉన్నాను భారీ లెవెల్లో అని మీకు అనిపిస్తుంది. అంటే మీరు వాడుతున్నారు, వాళ్ళు వాడుతున్నారు, ఫైనల్గా వాడకం మాత్రమే ఉంది ఈ ప్రపంచం. ఎన్నాళ్ళు ఈ వాడకాలు? కానీ మీరెప్పుడు మిమ్మల్ని, మీ ఆత్మ ఎప్పుడు వాడుకోవాలి? అలాగే మీరు మీ ఆత్మ నుంచి చైతన్యాన్ని ఎప్పుడు గ్రహించాలి? ఎప్పుడు మీరు మీ లోపల మీరు మాత్రమే అయ్యున్న మీ ఆత్మ మీకోసం ఎదురు చూస్తుంది. అది గుర్తుంచుకోండి. ఇక్కడ లోపల ఎవ్రీథింగ్ ఏదైతే మీరు బాహ్యంలో ఉంది అని అనుకుంటున్నారో, ఈ గ్రహాలు, ఈ విశ్వం, అదంతా మీ లోపలే ఉంది యాక్చువల్లీ. కానీ సొసైటీ మాత్రం బయట ఉంది. మీరు దానికి ఆకర్షితులు అవుతారా? అది టెంపరీగా మీ మైండ్లో మాత్రమే పెట్టుకోగలుగుతారు, పెట్టుకొని దాన్ని ఫాలో అవుతుంటారా? కానీ మీ అనుభూతి కేంద్రం ఎప్పుడు మీ ఆత్మతోనే ఉంటుంది. జస్ట్ మీరు అందుకే గుర్తుపట్టాలి అంటున్నాను. ఈ వాడకం నుంచి బయటికి రండి. ఎందుకంటే ఈ వాడకాలన్నీ బయటే, అంతర్లీనంగా మీ లోపల వాడకం ఉండదు, పరిపాలనే ఉంటుంది అంత. ఇప్పుడు మీ దేవుడు ఉన్నాడు, అబ్బా వీడు నా అంశ ఉన్నాడు వీడు అని పూర్ణాత్మ వీనెట్టని నేను వాడుకోవాలనుకుంటుందా? అనుకోదు. తన అంశని పూర్ణాత్మ ఎప్పుడు తనలో ఒక భాగంగా చూస్తుంది, తనకి ప్రేమనిస్తుంది, తన అనుభూతి చెందుతూ ఉంటుంది. తనుగా అంటే ఒక పూర్ణాత్మ అంశగాను ఉంటుంది, మళ్ళీ అంశ పూర్ణాత్మగాను ఉంటుంది. ఈ రెండు వేరు వేరు కాదు నిజం. సో కనుక పరిపూర్ణత్వము అనేది అంశలోనూ ఉంటుంది, ఆ పూర్ణాత్మలోనూ ఉంటుంది. సో నిజానికి రెండు వేరుగా కనబడుతున్నట్టుగా మనం చెబుతాము, ఎందుకంటే వాడుక భాషలో అది అర్థం అవ్వాలి కాబట్టి ప్రజలకు. కానీ నిజానికి ఒకళ్ళే, మీరే మీ పూర్ణాత్మగా ఉన్నారు, కాకపోతే కొంచెం హయ్యర్ లెవెల్లో. మీరే, కాకపోతే కొంచెం హయ్యర్ లెవెల్లో. మీ హయ్యర్ డైమెన్షన్లో మీరు పూర్ణాత్మ, లోయర్ డైమెన్షన్లో ఫిజికల్ బాడీతో ఉన్న ఒక నార్మల్ మనిషి. ఇవన్నీ ఏంటి, మీకు బాహ్య ప్రపంచం మీకు చూపిస్తున్న ఒక సినిమా అంతే. అయితే మీరు యాజ్ లాంగ్ యాజ్ మీరు ఈ బ్రెయిన్లో అది ఆ ప్రపంచం ఉన్నంత వరకు మాత్రమే అది మీకు కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రపంచం ఇక్కడి నుంచి ఆవిరైపోతుందో ఆ తర్వాత మీకు మీరు లేరు, ఇక మీ చుట్టుపక్కల ఎవరు లేరు, ఇక ఫ్యామిలీ కూడా లేదు, ఎవ్వరు లేరు. కానీ వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళకి కావాల్సినవి మీరు చేసి పెడతారు, వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు. ఆ తర్వాత ఇక మీరు మాత్రమే ఉన్నారన్న విషయం మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు క్రమంగా. మీరు ఎప్పుడైతే మీరు ఒంటరిగా ఉన్నారని తెలుస్తుందో మీకు, అప్పుడు మీరు భగవంతుడితో ఉన్నారు అని మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే నిజానికి ఒంటరితనం అన్నది లేదు, మీరు ఉన్నదంతా మీరు మీ లోపల ఉన్న పూర్ణాత్మే మీరై ఉన్నారు. సో కాబట్టి తప్పకుండా మీరు ఒంటరి వారైతే కాదు, మీకు సహాయం అందుతోంది. అయితే మిమ్మల్ని కిందకి లాగడానికి ఎలా అయితే మీకు సహాయం అందుతుందో సొసైటీలో, అలాగే పైకి లాగడానికి కూడా ఈ టైంలో సహాయం అందుతోంది అన్న విషయం తెలుసుకోవాలి. అవే స్పేస్ షిప్స్. అలాగే ఆర్క్టూరియన్స్ కూడా వచ్చి మిమ్మల్ని హీల్ చేసే క్రమంలో మీ చుట్టూ ఉంటారు. కానీ ఎవరినైనా అడగాలి కదా, అడగందే ఎవరు ఇవ్వరు ఏది. సో అడగటము అనేది ఇక్కడ ఒకటి ఉందండి. ఈ ప్రపంచం దేని మీద నడుస్తుందంటే అడగటం మీద నడుస్తుంది. ఎందుకు ఈ అడగటం? ఆస్క్, గివెన్, దట్ షుడ్ బి గివెన్, నాక్, దట్ విల్ బి ఓపెన్ అని బైబిల్లో రాయబడింది. ఎందుకు? ఇది ఒక నిగూఢమైన రహస్యం. ఈ ఆస్క్ అనేది
ముఖ్యంగా ఫ్రీ విల్ ప్రపంచాలైనటువంటి మన విశ్వం లాంటి ప్రదేశాల్లోనే ఈ ఆస్క్ అనేది ఉంది, అడగటము అని. ఎందుకు అడగాలి? ఇవ్వచ్చు కదా, ఎందుకంటే ఇది ఫ్రీ విల్. ఈ ఫ్రీ విల్ ప్రపంచంలో ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు చేసుకుంటూ పోతూ ఉంటాడు, కరెక్టే. కానీ మీరు అడగందే మీకు ఏది ఇవ్వబడదు ఇక్కడ. కానీ అడిగినప్పుడు ప్రత్యేకంగా యూనివర్స్ నుంచి మీకు సహాయం అందుతుంది. అప్పటిదాకా మాత్రం ఈ ఫ్రీ విల్ ప్రపంచంలో ఎవరు ఎవరిని డిస్టర్బ్ చేయడానికి లేదు. ఎప్పుడైతే మీరు అడుగుతారో ఇందులో నుంచి పక్కకు వచ్చి, పైన చాలా మంది ఉన్నారు నాకు సహాయం చేయండి, ఫలానా ఆర్క్టూరియన్స్ ఉన్నారు నన్ను హీల్ చేయండి అని మీరు అడిగినప్పుడు అప్పుడు మీ మీద ఫ్రీ విల్ వర్తించదు. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళు మీ విషయంలో జోక్యం చేసుకోవచ్చు, ఎందుకంటే మీరే అడిగారు కాబట్టి వాళ్ళు మీ విషయంలో జోక్యం చేసుకుంటారు. అదర్వైజ్ ఈ ఫ్రీ విల్ ప్రపంచంలో ఎవరు, ఈవెన్ పూర్ణాత్మ సైతం ఇందులో దూరడానికి లేదు. అట్లాంటి ప్రపంచాల్లో మనము నివసిస్తున్నాము. సో ఇలాంటి విశ్వంలో ముఖ్యంగా ఈ విశ్వం మొత్తం ఇలాగే ఉంది, ఈ గ్రహాలన్నీ ఇలాగే ఉన్నాయి. అయితే ఒక స్థాయిలో మానవుడు, ఇప్పుడున్న స్థాయి ఒక స్థాయిలో అంటే ఈ 3వ పరిధి స్థాయిలో మానవుడు తను సహాయం తీసుకోగలడు అన్న విషయం అతనికి తెలియదు, ఎందుకంటే అది దాచబడింది. అడిగితే డెఫినెట్గా ఇక్కడ ఇవ్వబడుతుంది. అలాగే మీరు ఏదైనా సరే మీరు భగవంతుడిని ఏం కోరుకుంటే అది ఇస్తాడు, కానీ అది మీరు ఆ కోరుకునేటప్పుడు కూడా మీరు చాలా బలహీనంగా ఉంటారు మైండ్ పరంగా. అదేంటంటే ఏమో నేను ఇంత పెద్దది కోరితే అవుద్దో లేదు, ఎందుకు చిన్నదే అడుగుదాం జర తొందరగా వచ్చేస్తారు, ఎందుకంటే మన లెవెల్ కూడా చూసుకోవాలి కదా, మనం అడిగినంత మాత్రాన వాళ్ళు ఏమైనా బెంజికాలిస్తారా ఏంది అనే ఒక ఆలోచన వస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ స్థితి పట్ల వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, అంటే ఒక నమ్మకం, అంతే. దాని అవగాహన కూడా అనలేము, కాకపోతే అదొక అపనమ్మకమైన స్థితి ఒక రకంగా చెప్పాలంటే. నేను ఇంతకంటే పెద్దది అడిగితే ఇస్తారో ఏమో అన్నట్టుకుంటుంది. సో కాబట్టి ఇక్కడ అడగటము అనేది మాత్రమే ఉంది. ఆ తర్వాత అది ఇవ్వాలా ఇవ్వద్దా, దానికి నువ్వు మ్యాచ్ అవుతావా అవవా అనేది నీ వైబ్రేషన్ బట్టి ఆధారపడి. యూనివర్స్ ఎప్పుడు నీ వైబ్రేషన్ మీద పనిచేస్తుంది. నువ్వు అడగచ్చు, తప్పలేదు, అడగండి, ఇవ్వబడుతుంది తప్పకుండా. నీ వైబ్రేషన్ని బట్టి నీకు అది ఇవ్వబడుతుంది. కానీ ఏదైతే ఇవ్వబడుతుందో దానికి కూడా మీరు మళ్ళీ పే చేయాలి. అయితే ఒక స్థాయి వరకు మీరు పే చేయక్కర్లేదు, కానీ ఒక స్థాయి దాటితే పే చేయాలి. అంతకు మించి మీరు అడిగితే, అది నీకు నిజంగా ఇవ్వబడితే, అందులో మీరు నేర్చుకోవడానికి ఏవో ఉన్నాయి అనుకున్నప్పుడు సృష్టి మీకు కొన్ని ఇస్తుంది. కానీ అలా ఇవ్వటం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు అవసరానికి మించి ఏదున్నా సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి అక్కడి నుంచి, అది గుర్తుపెట్టుకోండి. డబ్బులు మీకు మొదట్లో కరెక్ట్గా తినడానికి ఉండడానికి ఉన్నాయనుకోండి, అసలు మీకు ఏ టెన్షన్ ఉండదు, ఏ అనారోగ్యం కూడా ఉండదు, మీకు గుర్తుపెట్టుకోండి. అసలు ఏ గోళ లేదు, ఇక మీకు ప్రశాంతమే, ఇంకేం లేదు. మీరు అంతకు మించి మీరు అసలు కోరుకోవట్లేదు. ఇక అప్పుడు మీరు బర్డెన్ ఫ్రీ అయిపోయారు, మీరు ఇంకా అసలు ఇంకేం లేదు అసలు అక్కడ. సో కాబట్టి ఇక్కడ మీ స్థాయిని అనుసరించి అది ఉన్నంత వరకు అది ఏం కాదు, కానీ మీ స్థాయి దాటిన తర్వాత కూడా మీరు అడిగినవి ఇవ్వబడతాయి. ఎందుకు ఇవ్వబడతాయి? దాని నుంచి మీరు పాఠాలు నేర్చుకోవాలి కదా. మీరు అడిగారు అంటే నేను ఇట్లా ఎక్కువ అడిగితే ఏమైంది ఫలితంగా అన్నప్పుడు తప్పకుండా మీకు అది ఎక్కువ ఇవ్వబడుతుంది. ఆ తర్వాత దాని పర్యవసానాలు కూడా మీకు తెలియజేయబడతాయి. మనీ మీ దగ్గర పెరిగే కొద్దీ చూడండి, ఇక మీరు మెల్లిగా షాపింగ్లో వైపు వెళ్తారు. ఇంకేం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని ₹1 ఎక్స్ట్రా ఉన్నా దీన్ని ఎట్లా, దేని మీద ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే దేనికోసం ఖర్చు పెట్టాలి అన్న హడావిడి ఉంటుంది మీకు ఎప్పుడు, గమనించండి. అదే లేదనుకో, ఏ గోళ లేదు, మీరు హాయిగా ఇట్లా కూర్చుంటారు, గోసి కట్టుకొని హాయిగా ఒకటి చెట్టు కింద ఒకటి కూర్చున్నాడండి, వాడికి ఏం లేదు, ఆకలిస్తే టైంకి ఆ పూటకి ఏదో ఒక భోజనం దొరుకుతుంది, ఇక అట్లే ఉండదు, వాడికి హాయిగా ఉంటాడు, రిలాక్స్గా. వాడు ఎందుకు ఆనందంగా ఉన్నాడు యోగి? ఏం లేదు, సొసైటీ లేదు వాడికి, వాడి దృష్టిలో సొసైటీ ఎప్పుడు చచ్చిపోయింది. వాడికి హాయిగా చెట్టు కింద కూర్చున్నాడు, ఎందుకంటే వాడిని చూసి ఎవరేమన్నా అంటే వీడు ఫీల్ అయ్యేది ఏం లేదు అసలు. టైం వచ్చినప్పుడు ఈ సొసైటీ కూడా ఈ సృష్టిలో ఒక భాగమే కాబట్టి ఎవడో ఒకడు వచ్చి దానం చేసిపోతాడు అన్నట్టుగా ఉంటుంది వాడికి. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు మీరు ఒక సొసైటీలో నివసిస్తున్నారు, ఇందులో ఒక భాగంగా ఉన్నారు కాబట్టి మీకు తప్పకుండా ఇక్కడ మీకు పాఠాలు చాలా ఉంటాయి. ఎందుకంటే మీ స్థితిని దాటిపోయే మీరు ఆలోచిస్తూ ఉంటారు ప్రతి చోట. దాని పర్యవసానాలే మీ జీవితంలో కష్టాలుగా ఉన్నాయి, కన్నీళ్లుగా ఉన్నాయి, బాధలుగా ఉన్నాయి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అహంకారం ఉంటుంది.
జరంత కొంచెం ఎక్కువ డబ్బులు రాగానే అహంకారం వచ్చేస్తుంది. దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచనలు స్టార్ట్ అయ్యేది నీకు అవసరానికి మించి ఉన్నప్పుడే, గుర్తుపెట్టుకోండి. లేకపోతే అప్పటిదాకా ఆలోచనలు ఉండవు మీకు బ్యాలెన్స్డ్ ఉంటే ఏ ఆలోచన ఉండదు. కానీ బ్యాలెన్స్ కాకుండా కొంచెం కొంచెం పెరుగుతుంది ఆ ఇన్కమ్, ఎక్స్ట్రా వచ్చినాయి అనుకోండి. సో ఇక ఎక్స్ట్రా వచ్చే కొద్దీ ఇక మీరు ఏమైపోతుంటారు, ఇక అక్కడి నుంచి థాట్స్ అనేవి బిగిన్ అవుతాయి. ఆ థాట్స్ మరిన్ని థాట్స్ని ఆకర్షించడానికి కారణం. థాట్ అనేది ఒక ఫ్రీక్వెన్సీ ఎప్పుడు ఇంకో ఫ్రీక్వెన్సీని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, లా ఆఫ్ అట్రాక్షన్. అందుకే ఒక వ్యక్తి లోపల ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉంటుందో ఆ ఫ్రీక్వెన్సీని అనుసరించే ప్రజలు వాడి జీవితంలోకి వస్తూ ఉంటారు. మా వాడికి అందరూ వేస్ట్ గాళ్లే ఫ్రెండ్స్ ఉన్నారండి అని చెప్తుంటారు చూడండి. ఎందుకు ఒక్క తెలివైన వాడు కూడా ఎందుకు లేడు అక్కడ, మిగతా అంతా వీళ్ళే ఉన్నారు అంటే ఏంటి దాని అర్థం? వాడి ఫ్రీక్వెన్సీ అట్రాక్ట్ చేస్తుంది అంతే. కొంతమందికి ఓన్లీ తెలివైన వాళ్ళే ఉంటారు, కొంతమందికి అది ఎవడు ఉండడు. ఎందుకంటే వాడి ఫ్రీక్వెన్సీ అది. ఎందుకంటే చుట్టుపక్కల ఎవరు వాడి ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వట్లేదు, వాడు సింగిల్ అయిపోతుంది. అందుకే స్పిరిచువల్గా ఎదిగే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఒక సర్టెన్ ఫ్రీక్వెన్సీకి రీచ్ అయిపోతారు కాబట్టి ఇంకా వాళ్ళ చుట్టూ ఎవరు ఉండరు అట్లా. సో అలా అని అది ఒంటరితనం కాదు, అది ఒక ఏకాంతం. అందులో మనుషులు ఆటోమేటిక్గా ఎదిగిపోతూ ఉంటారు, ఎందుకంటే ఈ ఒంటరి ప్రయాణం అలాంటిది. సో కనుక ఇక్కడ ఈ ప్రపంచంలో మీరు ఏది అడిగినా గుర్తుంచుకోండి, దాని యొక్క పర్యవసానాలు అనేవి మీకు తప్పకుండా ఉంటాయి. ఎక్స్ట్రా అడిగితే దాని బిల్లు మీరే పే చేయాలి. కాబట్టి మీరు ఆలోచించుకోండి, యూనివర్స్ మీకు ఏది ఇస్తే అది తీసుకోండి. మీరు యూనివర్స్కి మీరు ఏమి ఇవ్వగలరు అని ఆలోచించండి. ఇక్కడ రహస్యం ఏంటంటే మీరు ఏమి ఇస్తారు అన్నది ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. నాకు ఈ యూనివర్స్ నుంచి నేనేం తీసుకోవాలి అన్నప్పుడు కర్మలు వస్తాయి వెంటనే, అంటే పర్యవసానాలు వస్తూ ఉంటాయి. అదే నేనేమి ఇవ్వగలను అనుకున్నప్పుడు మాత్రం మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి. ఎందుకంటే ఇచ్చేవాడికి ఎప్పుడు కావాలి కదా, ఫస్ట్ వాడు ఇవ్వాలనుకుంటున్నాడు, యూనివర్స్ వాడికి ఇస్తుంది ఫస్ట్, వాడి ద్వారా ఇవ్వబడుతూ ఉంటాయి ఈ ప్రపంచంలో. అయితే మీ మానసిక స్థితిని బట్టి కూడా యూనివర్స్ ఫ్లో ఉంటుంది. అదే మీరు ఓన్లీ లోక కళ్యాణం కోసమే అడుగుతున్నారు అనుకోండి, అప్పుడు ఫ్లో గ్యారంటీగా వస్తుంది. మీకోసం కాదు కదా అడిగింది, ఒక పిరమిడ్ నిర్మాణం కోసం అడుగుతున్నారు. చాలా మంది చూడండి, వేరే వేరే ఎక్కడెక్కడ పిరమిడ్ నిర్మాణం జరుగుతుంటే వాళ్ళ కోసం వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు, వాళ్ళని వెళ్ళి అడిగి. నేను కూడా ఒకప్పుడు కడతాల్ పిరమిడ్ నిర్మాణానికి చాలా మంది దగ్గర నేను డబ్బులు వసూలు చేసి ఇచ్చాను కడతాల్. అదేంటి ఆ టైంలో అదొక ఊపు, అట్లా వెళ్ళిపోతూ ఉన్నాం. ఏంటంటే ఆ క్షణంలో దేనికోసం పనిచేస్తున్నాము, ఎండలో పడి ఎట్లా తిరుగుతున్నా, హైదరాబాద్ అంతా తిరుగుతూనే ఉన్నాం. ఏంటి కడతాల్లో దాని నిర్మాణం కోసం మనం ఆ రిసీట్ బుక్ పట్టుకొని తిరుగుతూనే ఉండే. అంటే ఏంటి అక్కడ నువ్వు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వస్తాయి డబ్బులు. అది నీ పర్సనల్ రీజన్స్ కంటే రావు, నువ్వు దానివల్ల ఉపయోగం లేదు ఈ యూనివర్స్కి అన్నప్పుడు నీకు ఫ్లో అనేది ఆగిపోతుంది. లేదు అంటే మాత్రం ఫ్లో విపరీతంగా ఉంటుంది. ఈ యూనివర్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, భావం మాత్రమే చూస్తుంది. భావం, నువ్వు ఏ ఉద్దేశంతో ఉన్నావు అన్నదే కావాలి యూనివర్స్కి. అది ఎప్పుడు ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. కానీ మీరు ఆ ఫ్రీక్వెన్సీ అనేది చూడండి ఎప్పుడు మారుతుందండి. ఇచ్చే గుణం ఉన్న వాడి దగ్గర ఫ్రీక్వెన్సీ తొందరగా పెరిగిపోతూ ఉంటుంది. ఒక మనిషి ఎదగడానికి కావాల్సింది ఏంటంటే ఇవ్వటము అనే ఆ యొక్క మనస్తత్వం. అయితే అది ఏమి ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలా ఏంది కొంపదీసి అని అనుకొని టెన్షన్ పడిపోకండి. ఇప్పుడు డబ్బని కాదు, ఇవ్వటము అనే ఆ యొక్క ఇది మైండ్లో ఉన్నప్పుడు నువ్వు ఏదన్నా ఇస్తావు బా. అది డబ్బే ఇవ్వాలనే ఉంది, నీ దగ్గర డబ్బు లేదు కానీ సహాయం చేస్తావు. ఎక్కడో ఏదో జరుగుతుంటుంది ప్రోగ్రామ్, దాంట్లో హెల్ప్ చేస్తావు. పిరమిడ్ సంబంధించిన ఇనాగరేషన్ లేకపోతే పిరమిడ్లో ఒక క్లాసు ఏదో జరుగుతుంది, మీ వంతుగా మీరు సహాయం చేయండి. 100 రూపాయలు అక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది, లేకపోతే ఆ వచ్చిన గురువుకి ఎంతో కొంత దక్షిణ సమర్పించుకోవాల్సి ఉంటుంది ఏ ప్రయాణపు ఛార్జీలకు. ఆర్గనైజర్ ఎవడో పెట్టుకుంటా అంటాడు జేబులోంచి, కానీ ఆడు పెట్టుకున్నాడు కదా మనకెందుకులే అనుకుంటుంటారు చాలా మంది. మనం పోయామా, క్లాస్ విన్నామా, పక్కకు వచ్చామా, అట్లా కాదు. సార్ మీరు ఇంత అద్భుతమైన క్లాస్ చేస్తున్నారు, వాళ్ళని అప్రిషియేట్ చేయండి. అదే ఇవ్వటం అంటే. మీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, అద్భుతమైన క్లాస్ పెట్టారు, నాకు మీకు సహాయపడాలనే ఉంది కానీ ప్రస్తుతం మనీ లేవు, కానీ ఇంకా వేరే విధంగా నేను సహాయపడటానికి సిద్ధంగా ఉన్నాను, దయచేసి నన్ను వాడుకోండి. అంటే ఇవ్వడము అనేది ఒక ఆలోచన. అది ఏమి ఇస్తున్నావు అన్న దానికంటే కూడా నేను ఇవ్వగలను అన్న కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో, నేను ఇవ్వాలి అనే ఒక ఆలోచన, అది మీకు బలాన్ని చేకూరుస్తుంది. విశ్వం మొత్తం నీ వెనక నిలబడిద్దాం. ఇవన్నీ సూక్ష్మాలు, కానీ ఎక్కడైతే కనెక్షన్ ఉంటుందో
ఇవన్నీ క్రమంగా మీకు అందజేయబడుతూ ఉంటాయి. ఎందుకంటే చాలా నిగూఢ రహస్యాలు ఉన్నాయి ప్రకృతిలో. మీరు నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఇదే సొసైటీలో ఉండి మీరు ఏడో పరిధి వరకు ఎదగడానికి కావాల్సిన సమాచారం మొత్తం ఇక్కడే ఉంది. మీ ఇంటర్నెట్లో ఉంది చాలా. కానీ మీ ఫ్రీక్వెన్సీని బట్టి ఆ సమాచారం మీ దగ్గరికి వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు ప్రస్తుతం యూట్యూబ్లో చాలా పెద్ద గొప్ప గొప్ప ఛానల్స్ ఉన్నాయి. గ్రహాంతరవాసులు సపరేట్గా యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేస్తున్నారు. చేసి అందులో వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పేస్తున్నారు లిటరల్గా. కానీ ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ అని ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. చూడండి, ఏమో అది ఒరిజినల్ కాకపోతే ఏంది పరిస్థితి అన్నట్టుగా. ఇట్లా ఈ మైండ్తో ఉండి, ఆ అనుమానాలతో ఉండి, అక్కడ వాడు ఇచ్చేది ఏముంది, వాడు ఏమైనా డబ్బులు ఇస్తున్నాడా? అదేం లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. అది నువ్వు ఫస్ట్ అది విను. ఫస్ట్ అది విన్న తర్వాత నీ హృదయాన్ని అడుగు. అది నీకు కరెక్ట్ అనిపిస్తే నువ్వు దాన్ని ఫాలో అవ్వా. అంతేగాని ఈ మధ్యలో నువ్వు దాంట్లో మళ్ళీ అనుమానం, ఇది ఒరిజినల్ కాదు. ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు ఓపెన్ చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు అని అనుకుంటూ అట్లా కాదు. గ్రహాంతరవాసులు నిజంగానే ఓపెన్ చేశారు. కానీ మీ స్థితిని అనుసరించి అవి మీ దగ్గరికి వస్తాయి. కంగారు పడాల్సిన ఒక డూప్లికేట్ వచ్చి మిమ్మల్ని ముంచేది, గొప్ప ముంచిద్దని అట్లేం లేదు. ఒక ఇన్ఫర్మేషన్ నిజంగానే ఇప్పుడు ఈ సమయంలో మొత్తం విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది ఇంటర్నెట్ నిండా. వాళ్ళే ప్లైడియన్స్, ఆర్క్టూరియన్స్, వాళ్ళ వాళ్ళ అంశాలందరూ ఇక్కడ భూమి మీదే ఉన్నారు. వాళ్ళు అసలు అక్కడి నుంచే అకౌంట్ ఓపెన్ చేసేస్తున్నారు, స్పేస్ షిప్ నుంచే. ఎందుకంటే వాళ్ళకి చాలా ఈజీ. వాళ్ళ టెక్నాలజీ ముందు మన టెక్నాలజీ చాలా చిన్నది కాబట్టి వాళ్ళు పెద్ద విషయం కాదు ఒక ఛానల్ ఓపెన్ చేయడం. సో కాబట్టి అలా వాళ్ళు ఎప్పటికప్పుడు న్యూస్ అందిస్తున్నారు. కొంతమంది ఓన్లీ ఛానలింగ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేస్తున్నారు. కొందరు ఆల్రెడీ ఇలాంటి వాళ్ళు అయితే 25 ఏళ్లుగా ఉన్నారు ఆల్రెడీ. సో కాబట్టి ఇప్పటికీ ఇప్పుడు ఇంకా 2025లో ఇంకా పెరిగింది ఈ ఫ్లో. స్పేస్ షిప్స్ కూడా కనబడుతూ ఉన్నాయి. ఆల్రెడీ ప్రజలలో ఒక కమ్యూనికేషన్ మొదలైంది ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్తో. చాలా మంది వేరే వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నారు ఇప్పుడు. అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఈ ప్రపంచంలో ఇంకా ఎక్కడో ఉంది అని అనుకోకండి. ఇంకా ఈ రాజకీయాలు ఇంకా ఏవో నడుస్తున్నాయి, అదంతా లేదు, అంతా డ్రామా. అదంతా అసలు నిజమే కాదు. కానీ గ్రహాంతరవాసులు ఉన్నారు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు, వాళ్ళు మనతో కనెక్టివిటీలో ఉన్నారు. ఆల్రెడీ భూమి మీద మీ చుట్టుపక్కలే చాలా మంది వాళ్ళతో కనెక్టివిటీలో ఉన్న వాళ్ళు ఉంటారు ఇదే భూమి మీద. అంటే మరి మీ కాలనీలో ఎతకండి, మీకు ఎవరన్నా గ్రహాంతరవాసులు తెలిసిన వాళ్ళు ఉన్నారా అని పక్కింటి వాడిని అడగడం అట్లా చేయొద్దు. కానీ మొత్తానికైతే మీరు ఉంటారు ఈ దేశాల్లోనే, ఈ ఈ గ్రహం మొత్తం మీద రకరకాల దేశాల్లో, రకరకాల ప్రదేశాల్లో వాళ్ళు ఎక్కడో ఒంటరిగా ఉంటారు. వాళ్ళు కనెక్ట్ అయిపోతుంటారు. వాళ్ళు నెట్తో కనెక్ట్ అయిపోయి వాళ్ళు ఈ వీడియోలు తయారు చేసి ఇస్తూ ఉంటారు ఆ ఇన్ఫర్మేషన్. అట్లా మీకు చాలా ఉన్నాయి, అది తెలుసుకోండి. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కనెక్షన్ గురించే ఈ రోజంతా. ఎందుకంటే కనెక్షన్ చాలా బలంగా ఉంటేనే మీకు హీలింగ్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు దేంతో కనెక్ట్ అవుతున్నారన్నది ఫస్ట్ పాయింట్ అయితే, రెండు ఎంత పర్సంటేజ్లో కనెక్ట్ అవుతున్నారన్నది సెకండ్ పాయింట్. అయితే మీరు ఈ రోజు నుంచి కనెక్షన్ కోసం మీరు ఏం చేస్తున్నారు అనేది చూసుకోండి. ఈ రోజు నుంచి ఒక డైరీ పెట్టుకోండి. నేను ఈ రోజు కనెక్టివిటీ కోసం ఏం చేశాను, మీకోసం, మీరు ఈ గ్రహం కోసం నేనేం చేశాను అన్నది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మీలో ఇచ్చే మనస్తత్వం ఉందా? మీరేమి ఇప్పుడు ఇవ్వడం అనగానే డబ్బు ఒక్కటే భయంతో వణికిపోతుంటారు. కొంతమందికి వెన్నులోంచి భయం వేస్తూ ఉంటుంది. ఏంది ఇప్పుడు డబ్బా అని. కొంతమంది ఉన్నాయి కాబట్టి ఇచ్చేస్తుంటారు, కొంతమంది అది వేరే విషయం. కానీ ఇక్కడ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది మీరు జ్ఞానం ఇవ్వండి, ఏదన్నా ఇవ్వండి, చిన్న పిల్లలకి నాలెడ్జ్ ఇవ్వండి, లేకపోతే స్కూల్స్కి వెళ్ళండి, ఏదో ఒకటి చేయండి. సంథింగ్ మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఏదో ఒకటి చెయ్యాలి అంతే. మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు కనపడాలి క్లారిటీగా, నేను ఇది చేశాను, నేను ఇది ఇచ్చాను. ఏమి ఇచ్చాము అనేది పక్కన పెట్టి, మీరు ఈవెన్ 10 రూపాయలు ఇచ్చినా పర్లా, ఒక ఆర్గనైజర్కి మీరు 10 రూపాయలు ఇచ్చినా పర్లా, ఒక గురువు చేతిలో మీరు 100 రూపాయలు పెట్టి హాయిగా వాడుకొని అయినా మీ ప్రయాణ ఛార్జీలు కానీ పెట్టండి, ఏముంది, ఫినిష్. వాడు ఎలాగో తిరుగుతూ ఉంటాడు దేశ దిమ్మర్లా. ఎందుకంటే వాడు జ్ఞానాన్ని పంచడం కోసం వాడు ఇవ్వాలనుకున్నాడు అంతే. వాడి దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా ఇవన్నీ చూసుకోవట్లేదు. వాడు ఇవ్వాలనుకున్నాడు కాబట్టి వాడు వెళ్ళిపోతున్నాడు అంతే. ఈ రహస్యం తెలిస్తే అసలు ఇక మీకు ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇక వీటితో పని ఉండదు. అంటే మనుషులు బుర్ర వాడకుండా హృదయంతో పనిచేయాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. బుర్రతో ఆలోచిస్తే ఇదేంది, ఉద్యోగం చేయకపోతే ఎట్ట బతుకుతాం, ఇక ఇట్లాంటి అన్ని బుర్రలో ఆలోచనలు వస్తుంటాయి. కానీ హృదయంతో ఆలోచించండి, ఇది నిజమే కదా, నేను ఇవ్వాలనుకున్నప్పుడు యూనివర్స్ నాకు బోర్డులను ఇస్తుంది. అప్పుడు లోక కళ్యాణంలోనే మన కళ్యాణం కూడా ఉంటుంది కదా. ఇప్పుడు యూనివర్స్ టక్కని నీకు డబ్బులు ఇచ్చింది ఎందుకంటే నువ్వు ఎక్కడో పిరమిడ్కి సహాయం చేయాలనుకున్నావు, ఇచ్చింది, వెళ్ళిపోయావు, సహాయం చేసావు. కానీ అందులో నీ కళ్యాణం కూడా ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే అంత సహాయం నీ ద్వారా జరిగింది అంటే నీకు కూడా దాని పర్యవసానాలు ఉంటాయి కదా. అలా సంపాదించుకోండి. మీరు
సంపాదించడం అంటే ఇట్లా బయట కష్టపడి ఈ శరీరాన్ని హింసించి సంపాదించడం అని కాదు, కళ్ళు అతికిచ్చి కంప్యూటర్కి. నో నో. మీరు చేసే సహాయం భూమాతకి సహాయం చేసేదై ఉండాలి. మీరు ఏదైతే మీరు ఇస్తున్నారో అది యూనివర్స్ ఏదైతే చేయాలనుకుంటుందో అది మీ ద్వారా చేసేలా. ఆ ఇవ్వటము అనే ఆ యొక్క మనస్తత్వం ఉంది చూసారా, అలాంటి వాళ్ళని వెతుకుతూ ఉంటుంది యూనివర్స్. నేను ఈ భూమి మీద ఒక వర్క్ చేయాలనుకుంటున్నా, కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాడు ఎవరైతే రెడీగా ఉన్నారో వాడి ద్వారా నేను వర్క్ చేసుకుంటా. ఇప్పుడు జ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటుంది యూనివర్స్. ఇప్పుడు ఎట్లా, నేను రెడీగా ఉన్నా, నా ద్వారా జ్ఞానం, ఇంకా చాలా మంది ఉంటారు ఎవరెవరైతే ఉన్నారో జ్ఞానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళని ఉపయోగించుకొని జ్ఞానం ఇస్తూ ఉంటుంది. ఇక డబ్బు ఇవ్వాలనుకుంటుంది యూనివర్స్ కొన్ని చోట్ల, కొన్ని ప్రదేశాలకి. అలాంటప్పుడు ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఉదారంగా ఉన్నారో, నేను ఇవ్వాలి అని అనుకుంటున్నారు, నేను ఒక మంచికే వినియోగిస్తాను, నేను భూమాతకే వినియోగిస్తాను, అంతేగాని అన్నదానం చేస్తా షిరిడి సాయిబాబా గుడి దగ్గర లేకపోతే ఇంకెక్కడో గుళ్ళ ముందు అన్నదానం చేసి నాకు పుణ్యం వస్తుంది అనుకుంటా, ఇట్లా నడవదు. ఇప్పుడు న్యూ ఏజ్లో భూమాతకు ఉపయోగపడుతుందా? ఇప్పుడు 100 మంది అక్కడ రోడ్ల మీద అన్నాలు పెడుతూ ఉంటారు, ఓ పెద్ద పెద్ద లైన్లు కడతా ఉంటారు జనాలందరూ, ఎవరెవరో పోయి తినేస్తూ ఉంటారు అక్కడ. అక్కడ అది పుణ్యం వస్తుంది అనుకుంటారు జనాలు. అది ఒకప్పుడు అది అట్లా జరిగింది కొన్నాళ్ళు అట్లా. ఎందుకంటే అన్నదానం చేస్తే మంచిది, ఆత్మలు శాంతిస్తాయి. అసలు అక్కడ ఆత్మ ఉండాలిగా ఫస్ట్ శాంతించడానికి. అట్లా కూడా ఉంది ఇప్పుడు ప్రపంచంలో. ఎందుకంటే రకరకాల మనుషులు ఉన్నారు ఆత్మతో ఏమాత్రం అనుబంధం లేకుండా, ఓన్లీ నీ పెట్టే తిని పోతారు వాళ్ళు. అట్లా కాకుండా ఈ ఎక్కడైతే యోగ ప్రపంచం ఉంటుందో, ఎక్కడైతే మన అన్నదానం చేసినా కానీ అక్కడ చూడండి, అక్కడ నిజమైన యోగులు ఆత్మతో అనుసంధానం అయ్యే వాళ్ళకి చేయాలి, అప్పుడు అది పుణ్యం ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక వర్క్ చేశారు అంటే అది గ్రహానికి కంపల్సరీగా ఉపయోగపడుతుందా లేదా? అది మీ దగ్గర 10 రూపాయలే ఉన్నాయబ్బా, నీ దగ్గర 100 ఉన్నాయి, అందులో 10 ఇవ్వడానికి రెడీగా ఉన్నాము, అది గ్రహానికి ఉపయోగపడేలా ఏదైనా చెయ్యి. అదే ఇదేందమ్మా 10 రూపాయలు ఏ మూలకు వస్తాయని అంటాడా ఆర్గనైజర్? అన్నాడు ఏం పర్లేదు సార్ ఇవ్వండి, అంత అదృష్టం, అది 10 రూపాయలు 10 కోట్లతో సమానం మాట్లాడుకొని తీసుకుంటున్నాడు. ఎందుకంటే వాడి జ్ఞానం ఉంటే. ఎందుకంటే యూనివర్స్ మనకి 10 రూపాయలు ఇచ్చింది చాలు, ఇంకంతకంటే ఏం కావాలనుకున్నాడు అనుకో, ఫినిష్, అక్కడ మార్కులు కొట్టేసిన వాడు. వెంటనే అతనికి వేరే రూపంలో మళ్ళీ వస్తూనే ఉంటాయి, ఎందుకంటే వాడు తీసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అలాగే ఇచ్చేవాడు ఇవ్వడానికి రెడీగా ఉండాలి. ఇవ్వడంలోనే మొత్తం రహస్యం అంతా ఉంది అన్న విషయం మీరు తెలుసుకోవాలి అని ఈరోజు నేను మీకు చెప్తున్నా. అది ఏదైనా ఇవ్వండి, కానీ ఇవ్వండి అట్లీస్ట్. కానీ ఈ ప్రపంచానికి మీరు ఇచ్చే కంట్రిబ్యూషన్ మాత్రం ఈ ప్రపంచాన్ని చెడగొట్టేదిగా మాత్రం ఉండకూడదు, అది మీరు తెలుసుకోవాలి. ఇచ్చానండి, మా మా అమ్మాయికి ల్యాప్టాప్ కొనిపెట్టినా, అట్నే మా బామ్మర్ది కూడా అడిగిండు, ఆయనకు కూడా ఒకటి కొనిపెట్టినా, ఇట్లా ఇవన్నీ నడవు. మీరు ఇస్తున్నారు అంటే మీరు ఎవరికి ఇస్తున్నారు? గ్రహం గురించి దృష్టిలో పెట్టుకోండి, అసెన్షన్ గురించి దృష్టిలో పెట్టుకోండి, ఇంకా చాలా విషయాలు ఉంటాయి, వీటిని దృష్టిలో పెట్టుకోండి. ఎర్త్ ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉందో దాన్ని ఫస్ట్ మీరు గుర్తుపట్టండి. మీరు ఎంత ఇచ్చినా మీ కుటుంబ సభ్యులు వాళ్ళు లాస్ట్కి ఇంకేం లేదు, మీకు హ్యాండే ఇచ్చేది ఫైనల్గా. సో కాబట్టి అర్థం చేసుకోండి. కానీ ఈ గ్రహం ఎప్పుడు మీకు హ్యాండ్ ఇవ్వదు, ఎందుకంటే అది పుట్టినప్పటి నుంచి మిమ్మల్ని భరిస్తుంది. గ్రహాంతర వాసులు మీకోసం తప్పిస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని అనంతంగా ప్రేమిస్తున్నారు. ఒక పక్క సృష్టికర్త మిమ్మల్ని అనంతంగా ప్రేమిస్తున్నాడు, అసెండెడ్ మాస్టర్లు అందరూ మిమ్మల్ని అనంతంగా ప్రేమిస్తున్నారు. అసలు ఈ సృష్టిలో అంత ప్రేమే, ఎటు చూసినా ప్రేమిస్తూనే ఉన్నారు. ఈవెన్ కుక్కలు, రోడ్ల మీద కుక్కలు కూడా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాయి. అంటే ప్రకృతి అన్ని వైపుల నుంచి ప్రేమిస్తుంది, ఒక్క మనిషి తప్ప. ఒక్క సొసైటీ ఉంది చూసా, అది మిమ్మల్ని వాడుకుంటుంది అంతే. ఆ సొసైటీలో ఉన్న మనుషులందరూ కూడా మిమ్మల్ని వాడుకుంటూ ఉంటారు, ఎందుకంటే సొసైటీలో ఇంటిగ్రల్ పార్ట్ ఏంటంటే వాడుకోవడం. ఒకటి ఇంకొకరిని వాడుకోవటమే దాన్నే సొసైటీ అంటారు, అంతే, అంత మించి ఇంకేం లేదు. ఈ రహస్యం మీకు అర్థమైనప్పుడు ఇక ఈ వాడుకోవటాలన్నీ పోయి నేను ఏమి ఇవ్వాలి అన్నది ఒక్కటే ఆలోచిస్తాడు. ప్రతి ఒక్కడు ఏమి ఇవ్వాలి, నేను ఏమి ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటే వాడికి థాట్ యూనివర్స్ కూడా పంపిస్తూ ఉంటుంది, అరే నువ్వు ఇది నీ దగ్గర లేకపోయినా అది వచ్చేలా చేస్తుంది. ఇట్లా ప్రకృతి ఎప్పుడు చూడండి ఈ ఇవ్వటము గివింగ్, ద లా ఆఫ్ గివింగ్ అనే ఒక సూత్రం, విశ్వ సూత్రమే ఉంది, ద లా ఆఫ్ గివింగ్. సో ఈ కొన్ని మతాలు కూడా పెడతాయి. ఇప్పుడు క్రిస్టియన్ మతంలో మీకు వచ్చే ఆదాయంలో 10% మీరు ఇచ్చేయాలి భూమాతకి, ఎవరికైనా. అది ఇచ్చేటప్పుడు మీరు ఎవరికి ఇవ్వాలి ఏంటి అని ఆలోచించకుండా ఇచ్చేసేయాలన్నమాట. అది ఇక్కడ అది కటిక పేదవాడు దొరికితేనే ఇస్తా అని అనుకుంటూ కూర్చుంటారు చాలా మంది, అడుక్కునేవాడు దొరకలేదని. ఇట్లేం అక్కర్లా.
మీరు ఇవ్వాలి అనుకున్నప్పుడు అది వాడు ఏ మతస్థుడైనా పర్వాలేదు. ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాడు అన్నప్పుడు లోక కళ్యాణం కోసం వాడికి ఇవ్వచ్చు. మా సొసైటీలోనే ఇస్తా అన్నట్టుగా పెట్టుకుంటారు కొంతమంది. అట్లేం అక్కర్లా. మీకు సడన్ గా మీకు దొరక్కపోవచ్చు అబ్బా. సడన్ గా ఇంకొక అవకాశం దొరక్కపోవచ్చు. మళ్ళీ మన పిరమిడ్ వాడు అయితేనే ఇద్దాము, పిరమిడ్లు అయితేనే ఇద్దాం, అట్లా కాదు. మీకు అసలు మీ దారిలో మీకు ఎక్కడైతే ఆ వాటి అవసరం ఉంటుంది అని మీకు అనిపిస్తుందో అక్కడ ఇవ్వచ్చు. ఏం పర్వాలేదు. అది మంచి జరుగుతోంది అన్న అనిపిస్తే చాలు మీకు. ఫస్ట్ అక్కడ హింస లేదు, అక్కడ అంతా శాంతం ఉంది, వాళ్ళందరూ లోక కళ్యాణం కోసం చేస్తున్నారు అన్నప్పుడు అక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ ఎవరో యజ్ఞం చేస్తున్నారు అబ్బా లోక కళ్యాణం కోసం, అదేదో హోమం, గాయత్రి హోమం ఏదో అంటారు, చండీ హోమం, అక్కడ కూడా ఇవ్వచ్చు, తప్పలేదు. కానీ ఇక్కడ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళు కూడా పంచభూతాలతోటే పనిచేస్తున్నారు. కాబట్టి అట్లా ఆలోచించండి. ఇవ్వటం అన్న కాన్సెప్ట్ని మీరు బాగా అర్థం చేసుకోండి. అప్పుడు మీరు యూనివర్స్తో కూడా కనెక్ట్ అవుతారు. ఆ కనెక్షన్ మిమ్మల్ని హీల్ చేస్తూనే ఉంటుంది. కనెక్షన్ హీల్స్, కంపల్సరీ, మ్యాండేటరీ. దానికి తగ్గ స్వభావం మీకు ఉండాలంటే లా ఆఫ్ గివింగ్ అనేది మీ లోపల ఇంటిగ్రల్ పార్ట్, అది మీలో ఒక భాగం అయిపోయింది. అది కానీ దాన్ని మీరు గుర్తించకుండా ఈ ప్రపంచం ఎప్పుడు మిమ్మల్ని మాయలో ఉంచుతుంది. ఉంచి మన డబ్బులు దాచుకోవాలి 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 దాచుకోవాలని. ఎక్కడ దాస్తావు? తీసుకెళ్ళి ఇంట్లో అయితే పెట్లో దాయలేవు, తీసుకెళ్ళి బ్యాంకులో మళ్ళీ వేరే వాడు వ్యాపారం చేసుకోవాలి దాన్ని అర్జెంటుగా. సో కాబట్టి ఇది దేనికి ఉపయోగపడుతుంది అన్నది ఆలోచించండి. ఫైనల్గా బ్యాంకులు వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగపడుతుందా మన సంపద? లేదంటే ఇంకా దేనికైనా భూమాతకు ఉపయోగపడుతుందా? లేదంటే ఎవరైతే ధ్యాన ప్రచారం చేస్తున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుందా? ఎవరైనా ర్యాలీ చేస్తుంటే వాళ్ళ ప్లకార్డ్స్కి ఉపయోగపడుతుందా? దేనికి ఉపయోగపడుతుందబ్బా? చెక్ చేసుకోండి. మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఫైనల్లీ ఏమి ఇవ్వకపోతే పోయి జాయిన్ అవ్వండి ర్యాలీలో, సగం ఎండలో నడవండి, కాసేపు అరుచుకుంటా. అదే ఇవ్వటం అంటే. దట్స్ ఇట్, అయిపోయింది. కానీ ఆ రోజు మీకు ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఆ రోజు మీకు బాడీలో కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఆ రోజు ఎసెంటెడ్ మాస్టర్లు వీడు మన కోసమే పనిచేస్తున్నాడు కాబట్టి వీడిని హీల్ చేసి పారేయండి అని పైనుంచి ఆజ్ఞలు వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ కనెక్షన్ హీల్స్.